దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి కృప చొప్పున గడిచినటువంటి వారమునకై ఆత్మ సంబంధమైనటువంటి వరాల్లో నుండి 16 అతి శ్రేష్టమైన, ప్రాముఖ్యమైన, ప్రామాణికమైన, ప్రత్యేకమైనటువంటి ఒక 16 ఆత్మీయ వరాల్ని మనందరం కూడా ధ్యానించుకోవడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని నాతో పాటుగా నాతో ఉన్న మీ అందరికి కూడా అనుగ్రహించారు. అందును బట్టి నేను దేవుని స్తుతించగలుగుతున్నాను. 16 ఆత్మ సంబంధమైన, పరిశుద్ధాత్ముడు సంఘంలో ఉన్నటువంటి సభ్యులకి ఇచ్చేటువంటి వరాల్లో 16 పూర్తయినాయి. క్రిస్మస్ లోపుకున్నవి కూడా పూర్తి చేసుకుంటాను. మాట్లాడుకుంటూ పోతే ఇంక నెలంతా కూడా మనం వాటి గురించి మనం పరిశీలించవచ్చు. కానీ మరి క్రిస్మస్ ఆరాధనలోనే ప్రత్యేకమైన వర్తమానం ఉండాలి కనుక అక్కడతో మనం బ్రేక్ ఇచ్చి మళ్ళీ ప్రత్యేకమైన అంశంలోకి వెళ్ళిపోవడానికి నేను దేవుడి యొక్క కృపను కోరుతున్నాను. జనవరి మాసం నుండి అయితే ప్రకటన గ్రంథం లేదా సొలొమోను రాసినటువంటి సామెతలు, ప్రసంగి గ్రంథం లేదా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవిత శైలి అంతా కూడా, ఆయన జీవిత సాక్ష్యం అంతా కూడా పరిశీలించడానికి మరి నేనైతే ఇష్టపడుతున్నాను. మూడిట్లో ఏది దేవుడు బలంగా మరింత ప్రేరేపిస్తారో దానిలో వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే కొత్త నిబంధన కూడా చాలా తక్కువ మనం పరిశీలించి, ఎక్కువగా ఓల్డ్ టెస్ట్మెంట్లోని ప్రకటన గ్రంథం లింకులు తీసుకుంటాను, కానీ ఎక్కువ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎక్కువ తీసుకుంటా ఉంటాను. మరి ఎందుకో తెలియదు నాకు. కానీ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక, మరణ, పునరుద్ధాల వరకు కూడా ఆయన జీవితంలో జరిగిన ప్రతి సందర్భాన్ని, ప్రతి సంఘటనని, ఆయన పలికిన ప్రతి మాటని కూడా మనం ధ్యానించుకోవడానికి దేవుడు కృప చూపబోతున్నాడు. రాత్రికాల సమయం ముందు ఆ విషయంలో కొంచెం ఎక్కువగా ప్రేరేపించబడ్డాను. నేను ఉదయకాల సమయం ముందు ప్రసంగి సామెతలు ఎక్కువగా ప్రేరేపించబడ్డాను. దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఇంక ఇదే పనిలో ఉండాలనే ఆలోచన మరి ఉన్నదేమో. ఇంచుమించుగా 2025లో ఈ 2 కూడా కంప్లీట్ చేసేస్తాం. మంచోళ్ళు అవ్వాలంటే సామెతలు, ప్రసంగి ఖచ్చితంగా మనం పరిశీలించాలి. జ్ఞానయుక్తంగా మనం మసులుకోవాలన్నా 2 ఉపయోగపడతాయి. ఆత్మీయంగా ఎదగాలన్నా, దేవుడి యొక్క ఆలోచన విధానాన్ని మనం గ్రహించాలన్నా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవిత సాక్ష్యాన్ని కూడా మనం పరిశీలించాలి. అన్నీ కూడా శ్రేయస్సు, మేలు కలిగించేటువంటివి తప్ప కీడు కలిగించేటువంటివి కాదు. ఏదైనా 2025వ సంవత్సరం మాత్రం చాలా ప్రత్యేకమైన సంవత్సరం, నాకు ఇష్టమైనటువంటి సంవత్సరం. అలాగే తాతయ్య గారాల్లో కూడా నిద్రించి 10వ సంవత్సరం పూర్తవుతుంది. చాలా మంది తెలుసు, డైరెక్ట్గా బయట వ్యక్తులకి మాట్లాడే విషయాలు కాదు కనుక మాట్లాడట్లేదు. నేను మాట్లాడతాను మీ అందరితో కూడా. కాబట్టి ఏదో ఒక అత్యున్నతమైన బలమైన కార్యం 2025వ సంవత్సరంలో జరగబోతా ఉంది. కొన్ని అయితే మన మనసుని గాయపరిచేటువంటివి జరుగుతాయి, కొన్ని అయితే మనల్ని దీవించేటువంటి గడియలు కూడా 2025వ సంవత్సరంలో జరగబోచున్నాయి. కాబట్టి వీటన్నిటిని గురించి కూడా సమయం ఉన్నప్పుడు తగిన కాలం ముందు దేవుడు నా నోట మీ అందరితో కూడా మాట్లాడతాడని, మీ అందరినీ ముందుగానే బలపరుస్తాడని నేనైతే కోరుకుంటున్నాను. అయితే 16 ఆత్మ సంబంధమైనటువంటి వరాలని మనం పూర్తి చేసుకున్నాం. ఈ రోజున 17వ ఆత్మ సంబంధమైన వరం. 17వ వరం అద్భుతమైన వరం, శ్రేష్టమైన వరం. ఎంతో కాలం నుండి ఇక్కడ ఉన్నటువంటి సంఘస్థుల్లో అనేక మంది ఎప్పుడు దాని గురించి చెప్తారు, అసలు ఇది వరమా కాదా, ఈ వరం మాలో ఉంది కదా, దీని గురించి పాస్టర్ గారు ఎప్పుడు కూడా ప్రస్తావించలేదేంటి అనే ఆలోచనలో కూడా చాలా మంది ఉండుండొచ్చు. కాబట్టి ఈరోజు మనం ధ్యానించబోయే, మీకు నేర్పించబోయే, పరిశీలించబోయేటువంటి వరం ఏదో వరం కాదు. కానీ మీరు ఏమనుకుంటున్నారో నాకు చెప్పండి. ఏ వరం ఏముంటుంది అనుకుంటున్నారు? పాటలు పాడేటువంటి వరం గురించి చెప్పిన తర్వాత చాలా మంది ఆశ్చర్యపడ్డారు, చాలా మంది ఎదురు చూశారు. పాటలు పాడేటువంటిది అసలు వరమా కాదా? పాటలు పాడడం, పాటలు రాయడం, పాటలకి వాయిద్యాల మూలంగా సహకరించడం, ఇవన్నీ కూడా ఎంకరేజింగ్, ఎగ్జార్టింగ్ అనేటువంటి వరం గురించి నేను మాట్లాడడం జరిగింది. ఈరోజు నా ప్రత్యేకమైన వరం, ఇంచుమించుగా నా సంఘంలో చాలా మందికి దేవుడు ఇచ్చినటువంటి వరంగా నేనైతే గమనిస్తున్నాను. ఆ వరం ఏమై ఉంటుందో ఒకసారి మీ ఆలోచనకి ఏమన్నా తడితే చెప్పడానికి ప్రయత్నించండి. ఏ వరం గురించి ఈ రోజున మాట్లాడబోచున్నానని మీరు అనుకుంటున్నారు? దర్శన వరం. దర్శనం చూసే, దర్శనాలు చెప్పే వరం. చాలా రోజుల నుంచి చాలా మంది ఎదురు చూసే ఉంటారు, ఎందుకంటే చాలా మందికి ఉన్న వరం ఇది. కాబట్టి ఆ వరం గురించి వీలైనంతగా
వీలైనంత వీలుతో మీ అందరితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే నేను చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. దర్శన వరం, ఇది ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో దర్శన వరం అనేది ఎక్కడ లేదు. పాటలు పాడడం, పాటలు రాయడం, పాటలకు సహకరించడం అనేటువంటి దాని గురించి ఏ విధంగా అయితే ప్రత్యేకంగా వరంగా దేవుడు రాయించలేదో, దర్శనాలు చూడటము అనేటువంటిది కూడా వరం అని బైబిల్లో ఎక్కడ కూడా రాయించలేదు. అలాగే హెచ్చరించు వరంలో పాటలు అనేటువంటివి ఎలాగున్నాయో నేను గమనించి నా ఉద్దేశాన్ని తెలియపరిచాను. దర్శనాల గురించి కూడా ఓ ప్రత్యేకమైన వరం ఉంది. అయితే దర్శన వరము అనేటువంటి పదాన్ని దానికి లేక భక్తుడు పెట్టలేదు, కానీ ప్రవచనమును విశ్వాసముతో తెలియపరిచే వరం అన్నాడు ఆయన. కాబట్టి ఆ విషయాన్ని ఒక్కసారి గమనించుకుని త్వరగా ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనానికైనా మనం చూసినట్టయితే ఖచ్చితంగా ఆ మాటల యొక్క కలయికను బట్టి, ఆ పదాల యొక్క జతను బట్టి మనకి అర్థమవుతా ఉంది ఖచ్చితంగా ఈ వరం ఏమై ఉంటుందో. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. మీరు జాగ్రత్తగా గమనించుటకు ప్రయత్నం అయితే చేయండి. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేవేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనక, ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ఏం చేయాలి? ప్రవచించాలి. ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రకటించాలి, ప్రవచించాలని అన్నాడు. ఆల్రెడీ ప్రవచనం వరం గురించి నేను మాట్లాడాను. ప్రవచించేటువంటి వాళ్ళు ప్రవక్తలు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులు. సేవకుల కంటే, పాస్టర్ గారి కంటే ఒక హోదాలో, ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉన్నవారిని ప్రవచన వరం గురించి కూడా మాట్లాడుకున్నాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రికల్లో ఉన్నటువంటి వరాల్లో ఒక వరం గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ రోమీయులకు రాసిన పత్రికల్లో ప్రవచన వరము అని రాయబడలేదు, కానీ ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున, నీకున్నటువంటి విశ్వాసము చొప్పున, నీకు వచ్చినటువంటి దాని మీద ఉన్న నమ్మకం చొప్పున మీరు ప్రవచింపాలి అనేటువంటి మాట రాస్తూ ఉన్నాడు. తెలుగు కొన్ని ట్రాన్స్లేషన్లో కానీ మనం చూసాం అనుకోండి, విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింపవలెను అనేటువంటి మాట కంటే కూడా ఇంకా అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి అనువాదికులు రాయడానికి ఇష్టపడ్డారు. దేవుని మాటను పలుకుట అనేటువంటి ట్రాన్స్లేషన్లు కూడా ఉన్నాయి. విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించుట అని ఎక్కడ కనబడుతుంది? దేవుని మూలంగా పలుకుట, దేవుని మూలంగా తెలియచేయుట అనేటువంటి అర్థాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా దర్శన వరమై ఉన్నది అని చెప్పడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. అందులో ఒక 2-3 ఆధారాలు అయితే తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. పలుకుట, ఎవరు పలుకుతూ ఉంటారు ఎక్కువగా? ఏ పలికేరండి, ఇయండి అని చెప్తూ ఉంటాం కదా. ఎవరు పలుకుతూ ఉంటారు? ఎవరు ఎక్కువగా ఇలాంటి దేవుడు మూలంగా పలికేమని అంటూ ఉంటారు? పలుకమ్మ పలుకు చిలకమ్మ, కాదా కాదా? వెళ్ళేందేనా మాట్లాడుతున్నాను. చిలక పలుకు అని అంటారా లేదా? అంటే చిలక పలుకుతూ ఉంటుంది. ఎవరి ద్వారాగా? అక్కడ ఉన్నటువంటి దేవత ద్వారాగా, దేవుడి ద్వారాగా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ముందుగా చూసి పలుకుతూ ఉంటుంది. చిలక పలుకు అని అంటూ ఉంటారు. పలుకమ్మ పలుకు, చిలకమ్మ పలుకు అని చెప్పి. అలాగే కొంతమంది వేరే కొండ ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళని ఏమంటారు? వాళ్ళని గురకాల ఏంటి సోది చెప్పేవాళ్ళు. కొండ తల్లమ్మ పలుకు అంటూ ఉంటారా? అంటే దాని అర్థం ఏంటి? పలకడం అంటే ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఇది అది కాదు. పలకడం, దేవుడు మూలంగా పలకడం, దాని గురించి మాట్లాడుతున్నాను. కొండమ్మ పలుకు, కొండ తేనమ్మ పలుకు, కొండ దేవతమ్మ పలుకు అని చెప్పి ఇలాగా జ్యోతిష్యం కదా, నన్ను ఏమంటారు? కొండోళ్ళని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు రావట్లేదు అనుకుంటాను, వాళ్ళు కూడా టెక్నాలజీ పెరిగింది కనుక ఇంకా అవి కూడా మానేశారు ఏంటో నాకు తెలియదు. కానీ ఒకప్పుడు ఎక్కువ ఉండి ఈ చిలక జ్యోతిష్యాలు, చిలక పలుకులు, ఇలాగ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చిలక పలుకుతుంది, అది పలుకుతుంది చూసుకుంటారా అంటే బోల్డ్ మంది వెళ్ళిపోయి ఆ చిలకమ్మ దగ్గర వాళ్ళ జాతకాన్ని ఏం చేస్తూ ఉండేవారు? పరీక్షించుకుంటూ ఉండేవారు. నేను కూడా చాలాసార్లు పరీక్షించుకున్నాను.
మా ఇంటి ముందు నుంచి ఒకవేళ చిలకోడు మాట వినబడిందంటే ఇంటికి తీసుకుని వచ్చేసేవాడిని. మా అమ్మగారి దగ్గరికి ఇక్కడికి చాలాసార్లు చిలకతో తీయించేవాడిని. ఆ పేక మొక్కలు తీసేసేది, ఓ ఆనందించేసేవాడిని. ఒకసారి నాకు బాగా డౌట్ వచ్చింది, ఇది నిజంగా తీస్తుందా లేకపోతే ఇటు తీయంతున్నాడా అని చెప్పి. మరి అప్పటి నుంచి జ్ఞానం బాగా ప్రదర్శించడం అలవాటు కదా, మరి తీసిందే తీయాల. ఎందుకంటే ఒకసారి చిలక తీసింది అనుకో, అది నిజంగా నా కోసమే తీసింది అనుకో, మరి ఎన్నిసార్లు తీసినా సరే అదే రావాలి, అవునా కదా. అది రాకుండా వేరేది వచ్చిందంటే ఖచ్చితంగా అది మోసమే. కాబట్టి మరి డబ్బులు అవుతాయి అన్నాడు ఆయన. రెండోసారి తెస్తే మరి ఇంకో 10 ఇవ్వాలి, మూడోసారి తెస్తే 30 ఇవ్వాలి, నాలుగోసారి తెస్తే 40 ఇవ్వాలంటే ఎన్నిసార్లు తీసినా నన్ను డబ్బులు ఇచ్చేస్తాను అంటాడు. కొంచెం గడగడ వణికేశాడు. మరి ఏం చేసాడో అది చేసాడు కానీ దానికి ఇలా పామేడో ఏ మ్యాజిక్ వేసాడో తెలియదు కానీ తీసింది 3-4 సార్లు. ఏం తీసిందంటే కొన్ని చెప్పే ఉంటాయి, కొన్ని చెప్పనే ఉంటాయి. ఏదో పెద్ద రాజకీయవేత్త అయిపోయిన అతనని ఎవరో చెప్పుకొని చెప్పారు, ఇంకే చెప్పుకొని వచ్చారులే. కొంచెం బాగోవు, అవన్నీ చెప్తే బాగోవు కాబట్టి నేను చెప్పాలనుకోవట్లేదు కానీ ఏదో చెప్పుకొని వచ్చారు. ఇప్పుడు చిలక పలకడం లేదంటే కొండోలు పలకడం అన్నీ కూడా దేవుని మూలంగానే పలికారంటారా? దేవుని మూలంగానే పలికారంటారా? దయ్యాల మూలంగా కూడా చాలా మంది పలుకుతారు. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడిచ్చేటువంటి వరం దయ్యాల మూలంగా పలకలేరు, దేవుడు మూలంగా మాత్రమే పలుకుతారన్నమాట. జరగబోయేటువంటి విషయాల గురించి ముందుగానే విశ్వాస పరిమాణము చొప్పున వీళ్ళు ప్రకటిస్తూ ఉంటారు, తెలియపరుస్తూ ఉంటారు. అయితే ఒక మాట చెప్పిన ముందుకు వెళ్తాను చూడండి. ప్రవచనము అనేటువంటిది దేవుడి నుంచి వచ్చిన మాటని తెలియజేయడం కూడా ప్రవచనమే. దేవుడు మాట్లాడిన విషయాన్ని ఇతరులకి తెలియపరచడం అనేటువంటిది కూడా ప్రవచనమే. దేవుడు మూలంగా చూసిన దాన్ని ఇతరులకి తెలియపరచడం అనేది కూడా ప్రవచనమే. దేవుడు స్వయంగా మాట్లాడిన దాన్ని జనాంగానికి తెలియపరచడం ప్రవచనం. అంటే జరగబోయే దాన్ని తెలియపరచడం, విన్నటువంటి స్వరాన్ని నలుగురికి తెలియపరచడం, ఇది ప్రవచనమే. అలాగే దేవుడు మూలంగా చూసినటువంటి దాన్ని కూడా ముందుగా తెలియపరచడం అనేది కూడా ప్రవచనమే. రెండు దేవుడి నుంచి వచ్చినాయి. ఒక విధంగానేమో దేవుడు మాట్లాడాడు ఒకసారి ఏమో దేవుడు చూపించాడు. మాట్లాడింది చూపించింది రెండు దేవుడు మూలంగానే, రెండు ప్రవచనాలే. కాకపోతే ఆయన మాట్లాడితే చెప్పిన దానికి, ఆయన చూపిస్తే చెప్పిన దానికి కూడా చాలా తేడాలు ఉన్నాయి. ఈ ప్రవచనంలో మాట్లాడింది ప్రవచించడం మాత్రమే కాదు, దేవుడు కొంతమందికి ఈ వరం ఇస్తూ ఉంటాడు, దర్శన వరాన్ని చూపించి తెలియపరుస్తూ ఉంటాడు. దర్శనాల మూలంగా, కళల మూలంగా దేవుడు కొంతమందిని ఏర్పరచుకుని వాళ్ళకు చూపించి ఆ విషయాన్ని నలుగురు తెలియపరచడానికి ఆయన ఇష్టపడతా ఉంటాడు. దాన్ని దర్శన వరము అని అంటాను. అంటే ఇంకా బాగా అర్థం అవడానికి ప్రయత్నిస్తాను చూడండి. దర్శన వరాల్లో లేదంటే దేవుడు చూపించాలి అనుకున్నటువంటి వరాల్లో రెండు ఉన్నాయి. ఒకటేమో ప్రత్యక్షంగా చూసేవరం, రెండోది పరోక్షంగా చూసేవరం. ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుడు మూలంగా కొంతమంది చూడగలరు. దాన్ని ఏంటో చెప్తాను చూడండి. ప్రత్యక్షంగా చూసేదాన్ని దర్శన వరం అంటారు, పరోక్షంగా చూసేదాన్ని స్వప్నాలు లేదంటే కలల వరము అని అంటారు. చాలా మంది విశ్వాసులు దర్శన వరం గురించే మాట్లాడతారు కానీ కలలు కనడం కూడా ఒక వరం. ఇది మీరు జాగ్రత్తగా గమనించండి. చాలా మంది దర్శన వరం అంటారు కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటో తెలుసా? దర్శన వరం ఎలాగుందో కలలు కనడం కూడా ఒక వరమే. అదేంటండి పాస్టర్ గారు, దర్శన వరము కలల వరం ఒకటి కాదా అంటే ఒకటి కాదు. దర్శనం అంటే నువ్వు మెలకుగా ఉన్నప్పుడు చూసేదాన్ని దర్శనం అంటారు, నువ్వు పడుకున్నప్పుడు చూసేదాన్ని కళ అంటారు. మీకు ఈ రెండిట్లకి మధ్యన తేడా అర్థమైతే మీకు ఈ రెండిట్లో ఉన్నారు వరాలు ఎవరెవరికి ఉన్నాయి ఇంకా బాగా అర్థమవుతాయి. దర్శన వరము కళలకు అనేటువంటి వరము ఒకటే, రెండు వేరు వేరు వరాలు అంటాను నేను. కొంతమందికి రెండే ఇస్తాడు, కొంతమంది కళలకనే వరం మాత్రమే ఇస్తాడు, దర్శనం చూసే వరం మాత్రమే ఇస్తాడు. రెండిట్లకి గల తేడా ఏంటంటే దర్శనం ఉన్న వ్యక్తులు, దర్శన వరం ఉన్నటువంటి వ్యక్తులు నిద్రపోక్కర్లేదు, పడుకోక్కర్లేదు, మెలకుగా ఉండగానే కన్ను రెప్ప పాటులో ఒక విషయం కనబడతా ఉంటుంది. కళలకనేటువంటి వరం కలిగి ఉన్న వ్యక్తులు పడుకున్నప్పుడు మాత్రమే కళల ద్వారాగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, చూపిస్తూ ఉంటాడు. ఈ రెండు వరాలే. ఇంకా బాగా అర్థం అవ్వడానికి చెప్తాను చూడండి. యోసేపుకి దేవుడు కళలకనే వరం ఇచ్చాడు. అందుకే వాళ్ళ అన్నయ్యలు అంటారు, యోసేపు ఆ కళని చెప్పేటువంటి సమయంలో వాళ్ళు అంటారు,
కలలు కనేవాడు వచ్చాడు రా, అవునా కదా? కలలు కనేటువంటి వాడు వస్తున్నాడు రా అని అంటారు. కానీ యోసేపు గారు తండ్రి ఉన్నారు చూడండి, యాకోబు గారు, ఆయనకి దర్శన వరం ఇచ్చాడు దేవుడు. పౌలు గారికి దర్శన వరం ఇచ్చాడు దేవుడు. రాత్రంతా ఏం పడుకోకర్లేదు, ఉన్నపాటిగా అనేక విషయాలను చూసినటువంటి సందర్భాల్లో యాకోబు గారి జీవితంలో జరిగినాయి, పౌలు గారి జీవితంలో కూడా జరిగినాయి. రాత్రంతా ఏం పడుకొని ఏం చేసేసింది ఇంకా. పౌలు గారు అయితే 14 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి 3వ ఆకాశానికి ఎత్తిపోవడం నేను చూశానంటాడు. అంటే ఇంకా అసలు ర్యాప్చర్ సంఘం అనేటువంటిది ఎత్తబడక మునిపే ఒక వ్యక్తి వెళ్ళిపోవడం దర్శనంలో చూశానంటాడు. అన్ని మర్మాలు ఎరిగిన వ్యక్తి ఆయన పౌలు గారు, మహాజ్ఞాని. అటువంటి జ్ఞాని అపోస్తులు ఇంకెవరో లేకపోవచ్చేమని అనిపిస్తూ ఉంటుంది. అన్ని మర్మాలు, అన్ని తెలియని విషయాలు పౌలు గారికి దేవుడు చూపిస్తూ ఉండేవాడు. కలల కనడం వరమే, దర్శనాలు చూడడం కూడా వరమే. ఈ రెండూ కూడా ఈ ప్రవచనానికి సంబంధించిన వరములు ఇవిడిపోయినాయి. ఇవన్నీ కూడా సబ్ కేటగిరీస్ అన్నమాట. కళలు కండం అంటే రాత్రి పడుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కళలు, అది వరమే. దర్శనాలు అంటే కనురెప్ప పాటల్లో కనబడుతూ ఉంటుంది, కళ్ళు మూసి తెరిచేలాగా టక్మన వాడు కనబడుతూ ఉంటుంది, జరిగిపోతూ ఉంటుంది. ఇది దర్శనం. ఎంతమందికి అర్థమైంది? అపోస్తుడైన యోహాను పద్మాస్ ద్వీపంలో దర్శనాన్ని చూశాడు, కళ కనలేదని, పడుకోలేదు. అది తేడా. దేవమణి గారికి ఉంది ఆ వరం, అద్భుతంగా దర్శన వరం నాకు ఇచ్చాడు దేవుని కృపను బట్టి. కాబట్టి అన్ని దర్శనాలు దేవుని దర్శనాలు కాదు, అన్ని కళలు దేవుడి నుంచి వచ్చేటువంటి కళలు కూడా కాదు. వీటిలో మనం పరిశీలించుకోవలసిన అవసరత కూడా ఉంది. దేవుడి నుంచి వచ్చేటువంటి కళ ఒక మనిషికి వణుకును పుట్టిస్తూ ఉంటుంది, భయాన్ని కలుగజేస్తూ ఉంటుంది. మోషే దేవుడి యొక్క దర్శనాన్ని చూసి వణికిపోయెను అని ఉంటుంది హెబ్రీయులకు రాసిన పత్రికలు. చెప్పడానికి ఆయన సంకోచించాడని ఉంటుంది. వణుకుతారు. దేవుడి నుంచి వచ్చేటువంటి దర్శనం భయాన్ని కలుగు చేస్తూ ఉంటుంది, వణుకును కలుగు చేస్తుంటుంది, ఒక రకమైనటువంటి ఒక భావన కలుగుతూ ఉంటుంది. బయట నుంచి వచ్చి ఈజీగా మర్చిపోతాం, కానీ దేవుడి నుంచి వచ్చేటువంటి దర్శనం, దేవుడి నుంచి వచ్చిన కళ ఎన్ని జన్మలు ఎత్తినా మర్చిపోలేం. తేడా చెప్తున్నాను. ఎలా మీకు తెలుసు అంటే చాలా ఆధారాలు ఉన్నాయి, కొన్ని మాట్లాడే ఉన్నాయి, కొన్ని మాట్లాడకూడనివి ఉన్నాయి. దేవుడి నుంచి వచ్చిన దాన్ని మర్చిపోలేం. మనకు చాలా కళ్ళు వస్తూ ఉంటాయి, కానీ ఏమైపోతూ ఉంటాయి, పొద్దునకి మర్చిపోయానండి అంటూ ఉంటారు. కానీ దేవుడు స్వయంగా చూపించింది ఎప్పటికీ మర్చిపోదు. భూమి ఆకాశములు గతించిపోవుని కానీ నా మాట ఎప్పటికే గతించుతా. ఆ మాట అంటే ఆయన మాట్లాడిన కళభావంలో కావచ్చు, దర్శన భావంలో కావచ్చు, చూపించింది ఏదైనా దేవుడి నుంచి వచ్చేది ఎప్పటికీ గతించిపోదు, నిరంతరం మిగిలిపోదు. అది మర్చిపోయేటువంటి దానిలో ఉండదు. రెండోది వణుకు పుడతా ఉంటుంది, భయం వేస్తూ ఉంటుంది దేవుడి నుంచి వచ్చిన మాట ప్రతిసారి. ఎంతమంది భక్తులు, ఎంతమంది ప్రవక్తలను చూసినా దేవుడు మాట విన్న తర్వాత వణుకు పుడతారు. చాలా మందికి భయపడ్డారు. అయ్యి బాబు అన్నటువంటి వ్యక్తులు, ప్రవక్తలు కూడా బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. కాబట్టి అందరికీ దర్శన వరం లేదు, అందరికీ కళ్ళకు అనేటువంటి వరం లేదు, కొందరికి మాత్రమే ఇచ్చాడు. ఆ కొందరిలో ఒకవేళ దేవుని మూలంగా కలిగబడినటువంటి అనుగ్రహించబడిన వరం అయితే వాళ్ళల్లో ఉండేటువంటి కొన్ని లక్షణాలను తెలియపరిచే ప్రయత్నిస్తాను. కళలు అందరికీ వస్తాయా లేదా అంటే, కళలు అందరికీ వస్తున్నాయని చెప్పి వాళ్ళ కళ్ళ వరం ఉందనా? అలా కాదు కదా. మన ఊహలు కూడా కొన్నిసార్లు దర్శనాలుగా అనిపిస్తూ ఉంటాయి, మన ఆలోచనలు కూడా కొన్నిసార్లు దర్శనాలుగా అనిపిస్తూ ఉంటాయి. కొంతసేపు ఏదన్నా ఆలోచిస్తున్నాం అనుకోండి, అది కళ్ళ ముందు కనబడేట్టుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అంత మాత్రం దర్శనం అయిపోదు. దర్శనం కాదు, ఖచ్చితంగా కాదు. ఇప్పుడు బోల్డ్ మంది కళ్ళ కని, ఇక్కడ కళల కననవారు ఎవరన్నా ఉంటే చేయొద్దండి. నాకు ఇప్పుడు వచ్చి మేము కళే కనలేదండి అన్న వాళ్ళు, ఇప్పుడు వచ్చి మా జీవితంలో కళే కనలేదన్న వాళ్ళు ఒకళ్ళు ఉంటే చేయొద్దండి. అందరూ కళ్ళ కన్నారు కదా అంటే అందరికీ ఉంది ఈ వారం. అంత సీన్ లేదు. చాలా ప్రత్యేకమైన వరం ఇది, చాలా శ్రేష్టమైన వరం, అద్భుతమైన వరం. ఇది కలిగి ఉంటే వ్యక్తిలో కనబడేటువంటి కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలు, లక్షణాలు కూడా ఈరోజు మీతో పంచుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. చూడండి, మళ్ళీ చెప్తున్నాను, కళలకి దర్శనానికి గల తేడా ఏంటంటే, కళలు పడుకుంటే వస్తాయి, అప్పుడే మాట్లాడతాడు. యాకోబు పడుకున్నాడు, లేదంటే చాలామంది పడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయనకి రెండో ఉన్నట్టున్నాయి అనుకోండి, చెప్తున్నాను. చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. యోసేపు కూడా కళల కాండం జరిగింది, చాలా అద్భుతాలు జరిగినాయి. కాబట్టి కళలు పడుకున్నప్పుడు వస్తాయి, ఇది వరమే. దర్శనాలు మెలకుగా ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఏదో కూర్చున్నప్పుడు,
దేవుడి గురించి ఏదో ఆలోచిస్తున్నప్పుడు కళ్ళ ముందు ఒక సన్నివేశం చూపించేస్తూ ఉంటాడు. ఒక కళ్ళ ముందు అంతా కూడా కనబడిపోతూ ఉంటుంది, కానీ వాస్తవానికి అది మన కళ్ళ ముందు ఉండదు. కానీ కళ్ళ ముందు స్పష్టంగా సినిమాలా కనబడుతుంది. 2-3 సెకండ్లు అలా కనబడి జరిగిన విషయం, జరగబోయే విషయం ఒక సినిమాలా కనబడి వెళ్ళిపోతూ ఉంటుంది. చాలాసార్లు జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరో కళలు చెప్పారండి, ఎవరో దర్శనం చెప్పారండి అని చెప్పి వాళ్ళ దర్శనాలు వాళ్ళ కళలు నమ్మడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే అందరికీ కళలు వస్తాయి. ఈ కళల మూలంగా దేవుడు మాట్లాడతాడు, సాతాను కూడా నేను ప్రలోభపెట్టి భయపెట్టడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి జాగ్రత్తగా గమనించాం. మొన్న ఎవరో నాకు ఎక్కడో రాగంపేట సంఘానికి సంబంధించిన వారెవరో మా ఇంట్లో వాళ్ళతో పంచుకున్నారంట. ఎక్కడో ఉంటుందంట ఆవిడికి దేవుడు దర్శనం ఇచ్చాడంట. హేమన్ బాబు గారు ఒంటరిగా సతమతం అయిపోతున్నాడు, ఒక్కడు పని చేసుకోలేకపోతున్నాడు, కాబట్టి దేవుడు దర్శనం ఇచ్చి నువ్వు వెళ్ళి ఆయనకి సహకారం పరిచర్య చెయ్యమ్మా అని అన్నారంట. నేను చేసుకోలేకపోతున్నాను ఎప్పుడన్నా మీతో చెప్పానా? ఇంతకు మించిన పని దేవుడు ఎంత ఇచ్చినా సరే చేసుకుంటానా తప్ప ఎవరికే కూడా నాకు ఇచ్చిన పనిని పంచను అని అంటాను. మరి దేవుడు ఆవిడకి దర్శనం ఇచ్చారంటే నాకు వచ్చి సేవ చేయలేని, నాతో పరిచర్య చేయలేని ఆవిడ అనుకున్నారంటే దేవుని అడిగాను, ఏంటి ప్రభువా ఇది దర్శనం అంటున్నారు, మీరు మాట్లాడారు అంటున్నారంటే అదేం కాదు అన్నాడు. మనం ఏదన్నా ఆలోచించి పడుకున్నాం అనుకోండి, అయ్యా వస్తే కళ్ళకి. పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి పడుకుంటే పవన్ కళ్యాణ్ గారితో డ్యాన్స్ వేసినట్టు వద్ద రాత్రికి. శ్రీదేవి గారిని ఆలోచించి పడుకున్నాం అనుకోండి, శ్రీదేవి గారిని ముద్దెట్టుకున్నాడు వద్ద రాత్రి కళ్ళలోకి. నువ్వు ఏదైతే ఆలోచించి పడుకుంటావో అయ్యే ఎడుతాయి కళల్లో. అంత మాత్రాన దేవుడు దర్శనం ఇచ్చేసాడు, నాకు కళల్లో మాట్లాడేసాడు, అయ్యే ఉండవు. నువ్వు ఏది ఆలోచిస్తావో అదే నీ బుర్రలో తిరుగుతుంది. అవునా కదా? నీ మనసులో ఉన్నదే కదా బయటకు వస్తా అన్నాడు యేసయ్య. నీ మనసులో ఉన్న ఆలోచన ఆ విధంగా నీకు చూపిస్తూ ఉంటుంది. కాబట్టి దర్శన వరం మన ఆలోచనలు ఒకటే అనుకోకండి, మనకు వచ్చేటువంటి తలంపులు కళలో ఒకటే అనుకోకండి. వాటికి వీటికి మధ్యన చాలా వ్యత్యాసము, చాలా రకాలైనటువంటి తేడా అనేటువంటిది కూడా కనబడుతూ ఉంటుంది. ఈ విషయం చాలామందికి తెలియక వాళ్ళు అనుకుంటూ ఉంటారు, దేవుడు మాట్లాడేసాడండి, దేవుడు మాతో మాట్లాడేసాడండి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి అది ఇదే విధంగా కూడా కాదు. కొన్నిసార్లు సాతాను కూడా మాట్లాడుతుంటారు కళల ద్వారాగా. అయితే సంఘంలో చాలామందికి నిజమైన, స్వచ్ఛమైన, శ్రేష్టమైన, ఖచ్చితమైనటువంటి దర్శన వరాలు, వరాలు కలిగిన వారు కూడా నా సంఘంలో నేను చూశాను. అంటే మిగతా వాళ్ళ గురించి నాకు అంతగా తెలియదు, కానీ దశాబ్దాలుగా వింటున్నటువంటి కారణాన్ని బట్టి, వాళ్ళ యొక్క అనుభవాలు నా దగ్గర పంచుకున్న కారణాలు బట్టి నేను గమనించినటువంటి వ్యక్తులు, నిజంగా పరిశుద్ధాత్మ మూలంగా ఈ వరాన్ని పొందుకున్నటువంటి వ్యక్తుల్లో లూదియ గారు ఉన్నారు, గాదం ఎస్తేరు గారు ఉన్నారు, దేవమణి గారు ఉన్నారు, ప్రసన్న గారు ఉన్నారు, మా తల్లి గారు ఉన్నారు, లల్లెమ్మ గారు కూడా. ఇలా కొంతమందికి చెప్పలేదన్నంత మాత్రాన్న మీకు లేదని కాదు, వాళ్ళ గురించి నేను విన్నాను. వాళ్ళ యొక్క దర్శనాలని దగ్గరుండి చూసి పరిశీలించాను, దేవుని అడిగి తెలుసుకున్నాను కనుక చెప్తున్నాను. కొంతమందికి ఇచ్చాడు. యవనస్తుల్లో కూడా కొంతమందికి వరాలు అనేటువంటివి కనబడుతున్నాయి. కానీ నలుగురికి మాత్రం స్పెసిఫిక్గా ఖచ్చితంగా చెప్పగలను. దేవమణి గారితో దేవుడు స్పష్టంగా దర్శనాల్లో మాట్లాడుతూ ఉంటాడు. లూదియ గారితో దేవుడు స్పష్టంగా కళల్లో మాట్లాడుతూ ఉంటాడు. ఎస్తేరు గారితో దేవుడు స్పష్టంగా దర్శనాల్లో కళల్లో కూడా మాట్లాడుతుంటాడు ఆవిడతో. నాకు అపరిమితమైన నమ్మకం కొంతమంది దర్శనాలు అంటే. కొంతమందికి ఈ మధ్యన ఈ వారం ఉన్నట్టుగా కూడా కొంతమంది చెప్తున్నారు. అంటే ఎప్పుడు నా దగ్గర పంచుకోలేదు. పంచుకుంటే నేను వాళ్ళని బట్టి కూడా ఒక మంచి విషయాన్ని తెలియపరచడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి ఉన్నారు సంఘంలో చాలామంది కళలకు అనేటువంటి వరం కలిగిన వారు ఉన్నారు, దర్శనాలు అనేటువంటి వరం కలిగినటువంటి వారు కూడా ఉన్నట్టుగా నేను గమనించాను. వాళ్ళకైతే మాత్రం ఈ వాక్యాన్ని బట్టి మరింత బలాన్ని, మరింత నూతన ఆసక్తిని, ఆలోచనని కలిగజేస్తుంది. ఇప్పటి వరకు కూడా లేదు అన్నటువంటి భావనలు ఉన్న వారికి మాత్రం అమ్మో ఇది కూడా వరమేనా అనేటువంటి భావనలోకి మాత్రం మీరు రాగలుగుతారు. దాన్ని బట్టి మీ వరాలు ఏంటో మీరు గమనించుకోవడానికి కూడా దేవుడు కృప అందిస్తాడని నేనైతే కోరుకుంటా ఉన్నాను. స్పష్టంగా మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను చూడండి. దేవుడు వాక్యం ద్వారాగానే కాదు, దేవుడి యొక్క స్వరం ద్వారాగా మాత్రమే కాదు, దేవుడు కొంతమందితో దర్శనాల మూలంగా, కళల మూలంగా కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటాడో మాట్లాడుతుంటాడో, మాట్లాడడానికి ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉంటాడు. అసలు దర్శనం వరం ఒకవేళ మనకుంటే, మనకున్నది నిజంగా పరిశుద్ధాత్మ మూలంగా పొందుకున్న వరమై ఉన్నదని మనం ఆ ఆలోచన కలిగి ఉంటే మనం చేయవలసిన పని ఏంటో మొట్టమొదటిగా చెప్తారు. ఒకవేళ ఇప్పుడు దర్శన వరం మనకు దేవుడు ఇచ్చాడు అనేటువంటి విషయంలో మనం ఉన్నాం అనుకోండి,
కళలు నాకు వచ్చేటువంటివన్నీ కూడా జరుగుతుంటాయండి. దేవుడు కళల ద్వారాగా, దర్శనాల ద్వారాగా దేవుడు అనేక పర్యాయాలు, అనేక సందర్భాల్లో దేవుడు నాకు ముందుగా చూపించడానికి, మాట్లాడడానికి ప్రయత్నించాడండి అనేటువంటి ఒక ఆలోచన, నమ్మకం ఒకవేళ మీకుంటే, ఒకవేళ వరాలు మాకున్నాయి అనేటువంటి నమ్మకం మీకుంటే, మీరు చేయవలసిన మొట్టమొదటి బాధ్యత అనేది చెప్తాను చూడండి. ఒక వ్యక్తికి దర్శనాన్ని, ఒక వ్యక్తికి కళలు చూసేటువంటి వరాన్ని దేవుడు ఇచ్చాడంటే దానివల్ల ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. ప్రయోజనం లేకుండా దేవుడు ఏ పని కూడా చేయడు. ఏది కూడా వ్యర్థంగా చేసేటువంటి దేవుడు కాదు. చిన్న పురుగు వల్ల కూడా దాని ప్రయోజనం ఉంటుందని మనకు తెలియదు. అంతే, చిన్నదే చేమ కానీ దానివల్ల చాలా ప్రయోజనం ఉంది. చిన్నదే దోమ కానీ దానివల్ల చాలా ప్రయోజనం ఉంది. ముక్కుల ఎంటుకలు, చిన్న చిన్న ఎంటుకలు అక్కడ దేవుడు పెట్టాడని మనకు అనిపిస్తూ ఉంటుంది. దానివల్ల కూడా చాలా రకాలైన ప్రయోజనం ఉన్నాయి, మనకు తెలియదు. అదంతా కనుబొమ్మలకి ఎందుకండి ఎంటుకలు పెట్టాడు, చిరాగ్గా కదా అని మనకు అనిపిస్తూ ఉండొచ్చు. ఆ ఒక్క ఎంటుక వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. ప్రతి దాని వల్ల కూడా ప్రయోజనం ఉంది, ప్రతి దాని వల్ల కూడా లాభం ఉంది. ఆయన కలుగు చేసినటువంటి సకల సరాసరి సృష్టిలు అంతట్లో కూడా ప్రతి దాంట్లో కూడా ప్రయోజనం, మంచి, మేలు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మూలంగా అనుగ్రహించబడేటువంటి వరంలో కూడా మేలు ఉంటుందా, వ్యర్థం ఉంటుందా? ముక్కులో ఎంటుకలు చాలామంది ఎందుకు అనుకుంటారు, చాలా ప్రయోజనం, చాలా ప్రయోజనం. ఎంత ప్రయోజనం అంటే చెప్తే మీకు అర్థం అవుతుంది. ఇంకా చాలా చాలా చోట్ల ఎంటుకలు ఉంటాయి మనిషి శరీరం మీద. చాలామంది అనుకుంటారు, ఎందుకని అనుకుంటారు, చాలా ప్రయోజనం. అదంతా మాట్లాడితే మళ్ళీ మెడికల్ వైజ్ నేను మాట్లాడుతున్నట్టుగా మీకు అనిపించవచ్చు, కానీ దానివల్ల వచ్చే ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి సకల చరాచర సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి పట్ల కూడా ఉద్దేశం, ఒక ప్రయోజనం ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు అనుగ్రహించేటువంటి, ఇచ్చేటువంటి గిఫ్ట్లో ప్రయోజనం ఉంటుందా, ఉండదా? ఖచ్చితంగా లాభం ఉంటుంది. లాభం లేకపోతే దేవుడు అంత ప్రత్యేకమైన వరాలు విశ్వాసులకు ఇవ్వడానికి ఇష్టపడ్డు. మొట్టమొదటిగా ఈ వరం అనేటువంటిది కానీ నీలో ఉంటే, నీవు గ్రహించుకోగలిగితే, నీవు చూసేటువంటి కళల వల్ల, దర్శనాల వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుంది అని అంటే, నీకు ప్రయోజనం కలుగుతుంది, సంఘానికి ప్రయోజనం కలుగుతుంది, మూడోది సమాజానికి కూడా ప్రయోజనం కలుగుతుంది. యాకోబుకి ఇచ్చినటువంటి దానివల్ల యాకోబుకి ప్రయోజనం కలిగిందా లేదా? ఫరోకి ఇచ్చినటువంటి కళను బట్టి ఎవరికి ప్రయోజనం కలిగింది? సమాజం అంతటికి కూడా ప్రయోజనం కలిగిందా లేదా? పౌలు గారికి వచ్చిన దర్శనాలు బట్టి సంఘానికి కూడా ప్రయోజనం కలిగిందా లేదా? అంటే దేవుడు చూపించే ప్రతి దర్శనం వల్ల, కళ వల్ల ప్రతి వ్యక్తికి ప్రయోజనమే. అయితే మొట్టమొదటిగా మనకు వచ్చే ప్రయోజనం, లోకానికి, సంఘానికి వచ్చేటువంటి ప్రయోజనం, వరం అంటే నువ్వు చేయవలసిన బాధ్యత ఏంటో మొట్టమొదటిగా తెలియపరచడానికి ప్రయత్నిస్తాను. దేవుడు కొంతమందికి కళల్లో కొన్ని చూపిస్తూ ఉంటాడు, దర్శనాల్లో జరగబోయేటువంటి వాటిని ముందుగా కొందరికి చూపిస్తూ ఉంటాడు. ఎందుకోసం చూపిస్తూ ఉంటాడంటే చాలా కారణాలు ఉన్నాయి. సిద్ధపడడానికి చూపిస్తూ ఉంటాడు, హెచ్చరిక పూర్వకంగా చూపిస్తూ ఉంటాడు, బలపరచడానికి చూపిస్తూ ఉంటాడు, ధైర్యపరచడానికి కూడా చూపిస్తూ ఉంటాడు. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ మొట్టమొదటిగా ప్రామాణికంగా, ప్రాముఖ్యంగా ఒక వ్యక్తికి ఎందుకు వరం ఇస్తాడంటే హెచ్చరించడానికి వరం ఇస్తూ ఉంటాడు. జరగబోయేటువంటి వినాశనాన్ని ముందుగానే చూపించి ఆ వినాశం నుంచి నువ్వు తప్పించుకోవడానికి హెచ్చరిస్తూ ఉంటాడు. కొంతమందిని వాడుకుంటూ ఉంటాడు దేవుడు. జరగబోయే విషయాలు హెచ్చరిస్తూ, ముందుగా తెలియపరుస్తూ, సంభవింపబోయేటువంటి విషయాల్ని తెలియపరిచి, బాబయ్య ఇది ఇలా ముందు రోజులు ఎలా జరగబోతుంది కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనలోకి రావడానికి దేవుడు కొంతమందికి వరాలు ఇస్తూ ఉంటాడు. అవునా కదా చెప్పండి. ఇప్పుడు ఎవరో పొలంలో పని చేసుకుంటే వెళ్ళిపోయారు. ఇంచుమించు 15 ఎకరాల్లో 15 ఎకరాల్లో ఒక వ్యక్తికి ఏమో 7 ఎకరాలు ఉంది, ఒక వ్యక్తికి ఏమో 8 ఎకరాలు ఉందనుకోండి. 7 ఎకరాల్లో పొలం పనుల్లో నిమగ్నమైపోయినటువంటి వ్యక్తి పని చేసుకుంటూ వచ్చేస్తున్న సమయంలో అక్కడ 7 ఎకరాలకు కలిగినటువంటి స్థలంలో పెద్ద త్రాచుపం పిల్లల్ని పెట్టేసింది. ఆ వ్యక్తి చూసి, అయ్యి బాబోయ్ నా పొలంలో చాలా పిల్లల్ని పెట్టేసింది త్రాచుపాము అని చెప్పి బయటకు వచ్చి ఆ వ్యక్తి నలుగురికి తెలియజేస్తాడా, ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతాడా? చెప్తాడు. ఎవరన్నా పొలంలోకి వెళ్తున్నారు అనుకోండి, ఏం చెప్తాడు, బాబు కొంచెం చూసుకొని వెళ్ళవయ్యా, అందులో పాము పిల్లలు తిరుగుతున్నాయి, లేదంటే త్రాచుపాములు తిరుగుతున్నాయి, చాలా ప్రమాదకరమైన సర్పాలు ఆ చోట తిరుగుతున్నాయి కనుక కొంచెం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏం చేయి,
జాగ్రత్తగా చూసుకుని వెళ్ళు అని అంటూ ఉంటాడు. అంతే తప్ప చూసిన దాన్ని మర్చిపోతాడా? చూసిన దాన్ని వదిలేస్తాడా? వదలడం. నలుగురికి ప్రయోజనకరంగా నలుగురిని బ్రతికించడానికి, సంరక్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. చూచిన దాన్ని కొంతమంది వదిలేస్తూ ఉంటారు. ఈ దర్శన వరాలు కొంతమందికి ఉన్నాయి, కళలకు అనేటువంటి వరాలు కొంతమందికి దేవుడు ఇచ్చాడు. చూస్తూ ఉంటారో కానీ నలుగురికి హెచ్చరించరు ఆ విషయాన్ని. ఇలా వచ్చింది ఎవరి మీదో వాళ్ళకి తెలియజేయరు. ఏమండి మీ గురించి నాకు ఇలాంటి కళ వచ్చిందండి, మీ కుటుంబం గురించి ఇలాంటి దర్శనం వచ్చిందండి, ఇలాంటి భయంకరమైన సమస్య మీ కుటుంబంలో ఆవరించినట్టుగా నాకు కనిపించిందండి, ఇలాంటి భయంకరమైన విపత్తు మీ మీదకి వస్తున్నట్టుగా రాత్రికాల సమయం వచ్చినటువంటి కళలో నాకు కనబడిందండి అనే విషయాన్ని హెచ్చరించాలి. అంటే నీకు వచ్చిన దాన్ని పంచాలి, తెలియపరచాలి, దాయకూడదు. కానీ చాలామంది వరాలు పొందుకొని వాటిని ఏం చేస్తారో తెలుసా? దాస్తూ ఉంటారు. అవతలలు ఫీల్ అవ్వకపోయినా ఏమనుకున్నా నీకు వరం ఉంది, దేవుడు నీకు అనుగ్రహించేటువంటి వరం పనిచేస్తుంది, దేవుడు నీకు చూపిస్తున్నవన్నీ జరుగుతున్నాయి అనే నమ్మకంలోకి నువ్వు వెళ్తే ఆ విశ్వాస పరిమాణము చొప్పున ఖచ్చితంగా జరగబోయే విషయాన్ని ఏం చేయాలి? ప్రవచింపాలి, తెలియపరచాలి, పలకాలి. చెప్పరు చాలామంది. అక్కడే పెద్ద ప్రమాదం జరిగిపోతాం, అక్కడే పెద్ద నష్టం వచ్చేస్తూ ఉంటుంది. చూస్తూ ఉంటారు ఒక కుటుంబం నాశనం అవడం అనేటువంటి చూస్తూ ఉంటారు, ఒక కుటుంబం పతనం అయిపోవడం అనేటువంటి దాన్ని చూస్తూ ఉంటారు, ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి నాశనానికి గురవడం అనేటువంటి దాన్ని చూస్తూ ఉంటారు. చెప్పడానికి సంకోచిస్తూ ఉంటారు. చెప్పకపోతే పని జరగదు. చెప్పకపోతే ఒక వ్యక్తి సిద్ధపడలేడు, సరిచూసుకోలేడు. హెచ్చరిక ఉంటేనే ఆ వ్యక్తి ఏం పడగలడు? జాగ్రత్త పడగలడు. ఇప్పుడు ఫరోకి కల వచ్చిందండి, పీనికగా అయిపోయినటువంటి ఆవులు బాగున్న ఆవుల్ని తినేస్తున్నాయి. బాగున్నటువంటి పంట, ఆ పీనిగా అయిపోయిన పంట బాగున్న పంటని తినేస్తుంది. ఆయనకు వచ్చిన కళ ఆయన మాత్రమే పరిమితమైందా, లేకపోతే యోసేపు గారిని పిలిచి కళను పంచుకున్నాడా? చెప్పాలి. దానివల్ల ఎవరికి లాభం కలిగింది? యావత్ ఐగుప్తు సామ్రాజ్యానికి, యాకోబు కుటుంబం అంతటికీ కూడా అది ప్రాణరక్షణ అయి ఉన్నది. పంచరు చాలామంది, చెప్పరు చాలామంది, భయపడతారని చెప్పరు కొంతమంది, ఏమనుకుంటారో అని చెప్పరు కొంతమంది, ఎప్పుడూ సగునాలే పలుకుతాడండి అని అనుకుంటారేమో అని కొంతమంది చెప్పడం మానేస్తారు. ఈ వరం నిజమైందైతే, దేవుడు మూలంగా వచ్చినదైతే ఎవరు ఫీల్ కాకపోయినా ఖచ్చితంగా చెప్పితేరాలి. ఫీల్ అయ్యి కొంచెం తేడాగా కానీ ఫరో తీసుకున్నాడు అనుకోండి, యోసేపుని ఏం చేస్తాడు? నరికి పాడేస్తాడు. నెబుకద్నెజర్ కల వచ్చింది, గూడు పెట్టేసినట్టుగా అదొక కళ. ఒక మహారాజు విగ్రహం అంతా కూడా కనబడుతున్నట్టుగా, బంగారము, రాగి, ఇత్తడి, మట్టితో కలిసినట్టు ఇదంతా కూడా కనబడింది. ఎవరితో పంచుకున్నాడు? దానియేలుతో పంచుకున్నాడు. ఆ పంచుకున్న వ్యక్తి దాని అర్థాన్ని ఇచ్చాడా లేదా? జాగ్రత్త పడ్డాడా లేదా? దర్శనాలు వచ్చినప్పుడు, కళలు వచ్చినప్పుడు కొంతమందికి అర్థం అవుతూ ఉంటాయి వాటి భావన, కొంతమందికి అర్థం కానప్పుడు వాటిని అర్థాన్ని చెప్పగలిగేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు దేవుడి సంఘంలో. వాళ్ళతో పంచుకోవాలి. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, తాతయ్య గారి దగ్గరికి వచ్చి కొంతమంది వచ్చిన కళల్ని, దర్శనాలు పంచుకుంటూ ఉండేవారు. వాటి అర్థాన్ని తెలియపరుస్తూ ఉంటారు. నా దగ్గర కూడా కొంతమంది వచ్చి, ఏమండి ఇలాగొచ్చిందండి కళ, ఇలా వచ్చిందండి దర్శనం, దీని అర్థం ఏమై ఉంటుందండి అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటారు. నిజంగా దేవుని మూలంగా వచ్చింది అనుకోండి, స్పష్టంగా వెంటనే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఒకవేళ దేవుడు మూలంగా వచ్చింది కాదనుకుంటే దాని గురించి ఆలోచించడం కూడా మానేస్తాను. మా అమ్మగారు చెప్తూ ఉంటారు, దర్శనాలు గల భావనలు చెప్తూ ఉంటారు, కళల గల అర్థాలను మా అమ్మగారు చెప్తూ ఉంటారు, తాతయ్య గారు చెప్పేవారు, నేను చెప్తా ఉండేవాడిని, ప్రసన్న గారు కూడా చెప్తూ ఉంటారు. నా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. చాలా చక్కగా, చాలా జ్ఞానయుక్తంగా, ఆత్మ మూలంగా ఆవిడ ఈ దర్శనాల యొక్క అర్థాలని, భావనల్ని తెలియపరిచేటువంటి గొప్ప వరం ఆవిడ కూడా దేవుడు అందించాడు. వచ్చినటువంటి కళని, వచ్చినటువంటి దర్శనాన్ని నిరుపయోగంగా, వ్యర్థంగా చాలామంది మర్చిపోతూ ఉంటారు. దాన్ని పంచాలి, నలుగురికి తెలియజేయాలి. హెచ్చరిస్తున్నాడు దేవుడు. అమ్మ, ఆ కుటుంబానికి తెలియజేయమని నాకే చూపించాడు దేవుడు, ఆ సంఘానికి తెలియజేయమని నాకే దేవుడు చూపించాడు.
ఆ వ్యక్తికి ఎలాగ అయ్యేటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి దేవుడు నాకే చూపించాడు కనుక దాన్ని వ్యర్థంగా నేను వదిలిపెట్టడానికి వీలు లేదు. కానీ ఖచ్చితంగా వాళ్ళని చెప్పి హెచ్చరించి వాళ్ళని ఏం చేయాలి? అప్రమత్తం చేయాలి, జాగ్రత్త పరచాలి అనేటువంటి ఆలోచనలో ఉండాలి తప్ప కొంతమంది వదిలేస్తూ ఉంటారేంటి దర్శన వరాలు కళల వరాలు ఉన్నటువంటి వ్యక్తులు. తాతయ్య గారు అంటూ ఉండేవారంటే ఇది నిజమా కాదని నాకు తెలియదు, ఎందుకంటే ఎప్పుడు నేను వెళ్ళలేదు. మీకు ఏమన్నా కళ్ళు వచ్చినా దర్శనాలు వచ్చినా నాతో పంచుకోండి అమ్మా అని అంటూ ఉండేవారా? నాకు చెప్పండి అమ్మా అని అంటూ ఉండేవారు. నేను అంటూ ఉంటున్నాను, చాలామంది వేరే వేరే సంఘాల్లో అక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అక్కడ చెప్తుంటాను, ఒకవేళ మీకు వస్తే నాకు చెప్పండి, నేను చెప్తాను. అంతేగాని వాటిని మర్చిపోకండి, అంతేగాని వాటిని వదిలిపెట్టేయకండి. దేవుడి నుంచి వచ్చిన కళ అయినా దేవుడి నుంచి వచ్చిన దర్శనం అయినా మనిషికి భయాన్నే కాదు, పదే పదే గుర్తొస్తూ ఉంటుంది. అది దాన్ని మర్చిపోలేము. ఇప్పుడు నా చిన్నతనంలో వచ్చింది కళ, అది ఇప్పటికే కాదు నేను చచ్చిపోయే సమయాన్ని కూడా గుర్తుండిపోద్ది. తోచా తప్పిపోకుండా, అక్షరం తప్పిపోకుండా గుర్తుంటుంది. దేవుడి నుంచి వచ్చింది. అయితే దేవుడి నుంచి రాలేదనుకో మర్చిపోతూ ఉంటాయి. మార్పు లేనివాడు మరుపు లేనివాడు ఆయన. మర్చిపోతున్నావంటే దాని గురించి ఆలోచించు. కానీ నువ్వు కలిగి ఉన్నదే, నువ్వు పొందుకున్నదే, నువ్వు చూసింది గుర్తుండిపోయి పదే పదే చాలా రోజులు గుర్తొస్తుందంటే చాలా ఆలోచించవలసిన అవసరం ఉంది. కొన్ని మర్చిపోతూ ఉంటాం, కొన్ని గుర్తుండిపోతూ ఉంటాయి. నాకున్నటువంటి అనుభవాలను బట్టి, నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్పేటువంటిది ఏంటంటే దేవుడి నుంచి వచ్చిన దానికి అస్సలు మరుపు అనేది ఉండదమ్మా. మర్చిపోవడం అనేది కనబడదు. ఎన్ని యుగాలైనా ఎన్ని సంవత్సరాలైనా గుర్తుండిపోతుంది వ్యక్తికి. చెప్పాలి, చెప్పకపోతే ఇబ్బందులు అనేటువంటి పరిస్థితులు ఎదురవుతాయేమో. చెప్తున్నావు ఈ రోజున కళలు వచ్చినప్పుడు దాన్ని చులకనగా తీసి పాడేస్తున్నావా? ఎవరన్నా నవ్వుకుంటారేమో, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని అనుకుంటున్నావు. కానీ వాస్తవానికి నీకు నవ్వు అయితే కలిగించవచ్చు, కానీ ఆ దర్శనం ఆ కళ ఆల్రెడీ వ్యక్తికి 2-3 సార్లు చూపించి ఉండొచ్చు దేవుడు. నువ్వు చెప్పిన తర్వాత మరింత బలోపేతమయ్యి మరింత నమ్మకాన్ని నుంచి అమ్మో మీకు కూడా వచ్చిందన్నట్టు ఒక భావంలోకి ఆ వ్యక్తి రావాలంటే నువ్వు పంచాల వ్యక్తితో. చెప్పరు, అస్సలు పట్టించుకోరేటండి. ఎంతమందికి ఉన్నాయి చెప్పండి అమ్మ. ఇక్కడ దర్శనాలు చూసే కళలు చూసేటువంటి వరం మాకున్నదన్న వాళ్ళు నిస్సందేహంగా చేతులు ఎత్తండి, నేను ఫీల్ అవును ఎత్తండి పైకి. ఎంతమందితో పంచుకుంటున్నారు? ఎంతమందిని హెచ్చరించారు? జరగబోయేటువంటి విషయాలను ఎంతమందికి బయలుపరిచారు? ఎంతమందిని సిద్ధపరిచారు? ఎంతమంది అప్రమత్తం చేశారు? ఒక పంట పొలంలో కనబడ్డనరా బాబు పాము అన్నవాడే మర్చిపోకుండా వెళ్ళి ఆ మార్గంలో వెళ్ళే వాళ్ళందరితో చెప్తాడు ఏమని, బాబు జాగ్రత్తగా వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు, లైట్ వేసుకుని వెళ్ళు, కర్రెట్టుకుని వెళ్ళు అని చెప్పి ఇంక ఇదే పనిలో పడి ఉండిపోతాడు ఆయన. ఇంక ఇదే పనిగా పెట్టుకుని ఇంక ఆ పొలంలోకి ఎవరు వెళ్ళినా సరే చెప్తాడు. ఇప్పుడు ఆ వీధిలో పిచ్చుకోక ఏదో కరిచేస్తుందంటండి. ఆ వీధిలోంచి వచ్చినాడు ఒకడు ఉన్నాడు. ఈ వీధిలో నుంచి ఆ వీధిలోకి వెళ్ళే వాళ్ళు అందరితో కూడా ఏం చెప్తాడు ఈయన, బాబు వీధిలోకి వెళ్ళకమ్మా పిచ్చుకోకుంది అక్కడ కరిచేస్తుంది అది అని చెప్పకుండా పోతాడా? మరి మనకి దేవుడు మూలంగా వచ్చిన విషయాలు ఎలా మర్చిపోతారండి? అస్సలు మర్చిపోకూడదు. దేవుడి నుంచి వచ్చిన దానికి మరుపు రాదో గుర్తుండిపోతుంది. పదే పదే నిన్ను కలత వేస్తూ ఉంటుంది, పదే పదే దాన్ని బయలుపరచబడుతుంటుంది, పదే పదే నీకు తెలియని ఒక ప్రేరేపణ కనబడుతుంది. చెప్పు చెప్పు పంచుకునేటువంటి ఆలోచన కలిగిస్తూ ఉంటుంది దేవుడి నుంచి వచ్చింది ఎప్పుడో కూడా. అలాగని చెప్పి దేవుడి నుంచి వచ్చేటువంటి దర్శన వరాన్ని, కలలకు అనేటువంటి వరాన్ని సాతానుగాడు వాడలేడు. పరిశుద్ధాత్మను సాతాను వాడలేడు. అలా మాట్లాడగలడు, అలా చూపించగలడు అంతే. మనకు ప్రార్థన చేసుకుంటే అర్థమైపోదు. చిన్నతనంలో ఇంచుమించుగా నేను 5th క్లాసో 6th క్లాసో చదువుతున్నాను. మరి అది నాకు క్లాసు ఏజ్ కూడా నాకు అంత ఐడియా లేదు, గుర్తయితే లేదు. కానీ నాకు వచ్చిన కళ మాత్రం గుర్తుంది. నిస్సందేహంగా చెప్పగలను, 100% నొక్కి ఒక్క నుంచి చెప్పగలను. నాకు దేవుడు స్పష్టంగా దర్శనాల మూలంగా, కళల మూలంగా అనేక విషయాలను చూపిస్తాడని బైబిల్ పట్టుకొని చెప్పగలను. ఎందుకంటే నాకు కనబడినది ఏది కూడా ఈ రోజు వరకు జరగలేదంటూ లేదు, అన్నీ జరిగిపోయింది. నాకు కనబడిందంటే జరిగి తీరాలంతే. దేవుడిచ్చిన వారు, నా గొప్పతనం కాదు. 5th క్లాసు బేబీ 6th క్లాస్ ఉండొచ్చు. అమ్మ టేనా గోరింటాకు చెట్టు దగ్గర తవ్వుగలతో ఆ పిల్ల కాలు నేను నరికేసానమ్మా. అది అప్పుడు ఎంత ఉండొచ్చమ్మా నా వయసు? ఎంత ఉండొచ్చు? మా చెల్లి బొట్టనేళ్ళు నరికేశాను, అవి కూడా గుర్తున్నాయి. ఎప్పుడు? అయ్యి బాబాయ్ అక్కడ చూస్తున్నాను మీరు అంటే కావాలని నరికే లేదు, ఏదో గోయితే ఎత్తుంటే అక్కడ ఇట్టింది కాలి.
టుప్పుక్కుని ఉడిపోయింది బొట్టనెళ్ళి. పెద్ద రక్తం చాలా గొడవైందిలే. అప్పుడు కొట్టలేదు నన్ను ఎవరండి. చెప్పమ్మా, నీతో అనిపించుకుంటున్నాను మాటలు. ఇప్పుడమ్మా ఎంత ఉంటుంది ఏజ్? 5th క్లాస్ ఉండొచ్చు, నేను 6th క్లాస్ ఇంచుమించుగా సుమారుగా. ఆ వయసు నుంచి కూడా దేవుడు అనేక విధాలుగా కళల ద్వారాగా దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. మీరు నమ్మంటే నమ్మకపోండి. అప్పుడు కనబడింది ఇప్పటికే నేను మర్చిపోలేను. మీరు నమ్ముతారో నమ్మరో, మా ఇద్దరు మావేలో చచ్చిపోవడం అనేది ఆ వయసులో చూశాను నేను. మా ఇద్దరు చిన్న పెద్ద మావేలు చనిపోవడం అనేది ఆ వయసులో చూశాను నేను. అది చూసిన 10-15 సంవత్సరాలు కలిసి చనిపోవడం జరిగింది. 10-15 సంవత్సరాలకి అచ్చగుద్దినట్టుగా జరిగిపోయింది. వాళ్ళు వేసుకున్న వస్త్రాలతో పాటుగా చూడడం జరిగింది. ఎప్పటికే మర్చిపోలేను. ఆ కళ వచ్చిన కొన్ని నెలల పాటు ఆందోళనలో ఉండిపోయాను నేను. ఎవరికి పంచుకోలేకపోయాను. చిన్న వయసు కదా, కళలు వస్తూ ఉంటే కళలు మాత్రమే అన్నట్టుగా వదిలేశాను. మా అమ్మమ్మ గారికి కూడా చెప్పనట్టుగా ఏదన్నా ఉన్నానేమో నాకు తెలియదు, కానీ ఆ రోజు వచ్చిన కళ ఈ రోజుకి నేను మర్చిపోలేను. ఆ రోజు వచ్చిన కళ నెరవేరింది. ఆ రోజు వచ్చిన కళ అనేక మాసాలు నన్ను వెంటాడింది, భయానికి గురి చేసింది, వణుకు పుట్టించిందంట. ఆ భయంలో నుంచి, ఆందోళన నుంచి బయటికి రాలేకపోయాను. చచ్చిన వాడి వలె పడిపోయాడు. ఎవరో? యోహాను, దానియేలు. నిజమైన దర్శనం చూస్తే, నిజంగా దేవుడి నుంచి వచ్చిందని చూస్తే చచ్చినలో అయిపోతాం. భయం ఉంటుంది, వణుకు ఉంటుంది. దేవుని నుంచి రాకపోతే అసలు మ్యాటర్ కదా. ఆందోళన కలుగుతూ ఉంటుంది, గుబులు పడుతూ ఉంటుంది, పదే మన మనసును తడతా ఉంటుంది. దేవుడి నుంచి వచ్చింది. అనేక నెలలు ఆందోళనలో ఉండిపోయాను. అంత భయం వేసింది ఆ కల కన్నా. తర్వాత ఒక సింహం వచ్చింది. ఆ సింహం అందరినీ చంపుకుంటా పోతుంది. ఆ చంపేసినటువంటి వాళ్ళలో చిన్నమాయ పెద్దమే అన్నాడు. అయితే వాళ్ళిద్దరిని నేను భౌతికంగా శారీరకంగా చూడలేదు. వాళ్ళు ఏ వస్త్రాలు, ఏ బట్టలు అయితే వేసుకునేవారో ఆ బట్టలు అనేక రకాలైన అనేక మంది యొక్క వస్త్రాలతో పాటుగా ఆకాశంలో తేలుతారు. అది చూశాను నేను. చాలామంది బట్టలు ఉన్నాయి, ప్యాంట్లు ఉన్నాయి, షర్ట్లు ఉన్నాయి, ఆకాశంలో తేలుతున్నాయి. మా చిన్నమాయ పెద్దమాయ ఏ బట్టలు వేసుకునేవారు ఆ బట్టలు కూడా తేలుతున్నాయి. మా పెద్దమాయ దగ్గర చిన్నమాయ దగ్గర కాకి కలర్ ప్యాంట్ ఉంటుంది, అవునా కదమ్మా? ఏ బట్టలైతే తరచుగా వేసుకునేవాడో మావయ్య ఆ బట్టలతో తేలుతున్నట్టు కనబడింది నాకు. దాన్ని చాలాసార్లు ఎదిగిన తర్వాత కూడా ర్యాప్చర్ అనుకున్నాను. సంఘం ఎత్తబడుతుంది కదా, దాని గురించి ఎదిగిన తర్వాత అనుకున్నాను. కానీ ఇంకొక లేఖనం గుర్తొచ్చింది. ఎవరిని ఎప్పుడు మృంగుదుమా అని గర్జించు సింహము వలె అపవాది తిరుగుతున్నాడు. ఇద్దరినే కూడా మింగింది అపవాదే. దేవుడి చిత్తం, దేవుడి యొక్క అనుమతి ఉంది, కానీ దేవుని మూలంగా హరించబడినటువంటి ప్రాణాలు అయితే కాదు, అపవాది వల్ల కోల్పోయినటువంటి ప్రాణాలే హరింపజేసింది వాళ్ళ ప్రాణాన్ని. ఆ కళ ఎప్పటికీ కూడా నాకు ఆందోళన కలిగజేస్తూ ఉంటుంది. సంఘం ఎత్తబడ్డం అనేటువంటి కళను నేను చూశాను. ప్రపంచంలోని అనేక మంది సూపర్ మార్కెట్లలోకి పారిపోయి దళదాచుకుంటున్నటువంటి కళను నేను కన్నాను. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలోకి పారిపోయి తలదాచుకుంటున్నటువంటి ఆ సందర్భాన్ని, విషయాన్ని నేను కళల రూపంగా చాలాసార్లు కన్నాను. నేను ఎప్పటికే కంటా ఉంటాను, ఎప్పటికే కంటా ఉంటాను. అది ప్రదేశం తెలియదు, దేశం తెలియదు, ప్రాంతం తెలియదు, కానీ చాలామంది జనాంగం పారిపోయి వాళ్ళ ప్రాణాలు దక్కించుకోవడానికి సూపర్ మార్కెట్లలో తలుపులు వేసుకోవడం నేను చూశాను. అది జరుగుతుంది, ఖచ్చితంగా తప్పకుండా జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? 7 సంవత్సరాల యొక్క శ్రమకాలంలో జరిగేది అదే. అది ఖచ్చితంగా జరిగి తీరాలి. ఎప్పటికీ మర్చిపోలేను. నా ఫ్రెండ్ పేరు ప్రశాంత్. కాకినాడలో ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి ఇంట్లో ఇల్లులో జరిగేటువంటి కళను నేను కనడం జరిగింది. ఇన్వేషన్, ఎలియన్ ఇన్వేషన్. అది కళలో నేను గమనించడం అనేది, చూడడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కానీ నా మాటలు చాలా మంది నమ్మకపోవచ్చు, పిచ్చోడు మాటలు అనిపించవచ్చు. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సాతాను చాలా విధాలైన సైన్యాన్ని ఆల్రెడీ సిద్ధపరుచుకున్నాడు. ఆయన రోబోట్లు పనిచేస్తాయి సాతాను కోసం. మీరు నమ్మంటే నమ్మకపోండి.
ఈ రోజున కనబడేటువంటి, ఈ రోజు ఆవిష్కరించబడినటువంటి, ఈ రోజు బయటకు వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాతాన్ చేతిలో ఒక ఆయుధంగా పనిచేయబోతా ఉంది. నేను చూశాను. ఈ కాన్సెప్ట్ రాకముందు చూసిన వాటి గురించి మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు వచ్చిన ఇవన్నీ నేను మర్చిపోలేను. ఆ కళని మనుషులు తండోపతండాలుగా వేలాదిగా ఆ మార్కెట్, ఆ గుడారాల్లోకి, లేదంటే పెద్ద పెద్ద వాల్మార్ట్స్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకోవడం నేను చూశాను కళల్లో. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇంకో విషయం చెప్పి నేను రెండో భాగంలోకి వెళ్ళిపోతాను. దేవుణ్ణి చూశాను ఏ రోజున నేను చెప్పలేను, కానీ 5వ ఏటే సాతాను చూసిన వ్యక్తిని నేను సాతాను చూశాను. మర్చిపోలేను ఈ రోజుకి. ఎలాగున్నాడు అంటే నేను చెప్పలేను, దాన్ని వివరించలేను. సాతాను పండు ముసలోడు, మహావృద్ధుడైపోయాడు ఆ వ్యక్తి. అది మాత్రం నేను చెప్పగలను. కంటి బాగాను చూశాను, ఇప్పటికీ నాకు గుర్తుంటుంది. ఒక ఏనుగు కన్నును చూసినప్పుడు కన్ను చుట్టూ ఎలాగైతే మడతలు పడి ఉంటాయో, ఆ వ్యక్తి ఒక ముఖం ఆ విధంగా పడిపోయింది. మహావృద్ధుడు. ఈ రోజుకి ఆ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ ఒండుల్లో వెనుక పడుతూ ఉంటుంది. సాతాను చూసిన వ్యక్తి మర్చిపోలేను. మహావృద్ధుడు ఆ వ్యక్తి. మహాపండు ముసలివాడే ఉన్నాడు ఖచ్చితంగా. అంత ఓల్డ్ ఫెలో ఆడు. 5వ ఏట చూశాను, ఇంచుమించు 5th క్లాస్లో ఎప్పుడో చూశాను, ఎప్పటికీ మర్చిపోలేను. కొన్ని నెలల పాటు బయటికి రాలేకపోయిన ఆందోళన, భయం నన్ను వెంటాడింది. ఎలా కనబడింది ఏంటి? అది కళ కాదు, అది స్వయంగా దర్శనంలో చూసింది. అది స్వయంగా మామూలుగా నా పనిలో నేను చూసుకుంటున్నప్పుడు అద్దాన్ని, ఇంత అద్దం ఉంటుంది మా ఇంట్లో. అమ్మ చాలా రోజులు ఉండేదా మా అద్దం, ఏమైందో నాకు తెలియదు. ఆ అద్దంలో చూసుకుంటున్నప్పుడు కనబడింది ఆ ప్రతిమ. ఎప్పటికీ మర్చిపోలేను. చిన్నతనం నుంచి సాతాను ఎన్నిసార్లు నన్ను మింగేద్దాం అనుకోవడం నా కుటుంబానికి నాకు మాత్రమే తెలుసు. నాతో మరి దేవుడికి ఏ పని ఉందో నాకు తెలియదు. ఎన్నిసార్లు మింగుదాం అనుకున్నాడో నా కుటుంబానికి, నా స్నేహితులకి, నాతో ఉన్నవారికి మాత్రమే తెలుసు. ఎందుకు మింగుదాం అనుకున్నాడో తెలియదు. దేవుడికి నాతో ఏం పని ఉందో కూడా నాకు తెలియదు. కానీ నీతో పని ఉందన్న మాత్రం స్వరం మాత్రం నాకు బాగా గుర్తుంది ఈ రోజుకి. స్వయంగా సాతాను యొక్క ముఖ దర్శనాన్ని చూసిన వ్యక్తిని నేను. దేవుడు ఆ వరం ఇచ్చాడేమో. చాలా నిండు వృద్ధుడు సాతాను. ఏనుగు కన్ను చూసినప్పుడు ఎలా ఉంటుందో అంత ఇప్పటికి గుర్తుంది నాకు. ఇప్పటికే అర్థం చూసుకున్నప్పుడు ఒకసారి ఉలిక్కుపడి జ్వరం వచ్చేసింది ఆ రోజు నాకు. ఎన్నో రోజులు ఉండిపోయింది ఆ జ్వరం, బయటికి రాలేకపోయినా. అది ఇది చాలా మంది బయట చూసేవాళ్ళు కూడా ఉండొచ్చు, వాళ్ళు ఏ విధంగా తీసుకున్నా పర్లేదు, కానీ ఉన్న విషయాన్ని బైబిల్ పట్టుకొని చెప్పగలం. సాతాను చూశానండి, దేవుని చూడలేదు. ఈరోజు గొర్రె పిల్లలను చూశాను, ఈ మందిరంలో చాలాసార్లు చెప్పాను. పాదాలను చూశాను, కానీ ఆయన ముఖ దర్శనాన్ని ఈరోజు చూడలేదు. ఒక నల్లటి వ్యక్తిని సింహాసనం మీద చూశాను, కానీ సైడ్ నుంచి చూశాను. ఆయన మొహం ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. డార్క్ కాంప్లెక్షన్, అంటే తెల్లగల్లేడు. ఆ సింహాసనం మీద ఉన్నటువంటి ఆ వ్యక్తి డార్క్గా ఉన్నాడు. ఆ వ్యక్తి ఆ సైడ్ నుంచి ఏదో కనబడేట్టుగా తప్ప ఈ రోజు స్పష్టంగా దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చూసిన అనుభవాలు నా జీవితంలో లేవు. ధైర్యంగా చెప్పగలను, నమ్మకంగా చెప్పగలను, అతి విశ్వాసంతో చెప్పగలను, దేవుడు నాకు వరం ఇచ్చాడని. చూసింది ఏదో కూడా నిరర్థకం కాలేదు. ఈ రోజు వరకు చూసినవన్నీ నెరవేరినాయి. చూసినవి అన్నీ నెరవేరినాయి. ఇలా చూశానమ్మా, ఇలా వచ్చిందమ్మా, ఇలా కనబడిందమ్మా, జాగ్రత్తగా ఉండండి అమ్మా అన్నప్పుడు చాలామంది వాటిని వ్యర్థంగా చూసి వదిలిపెట్టిన వ్యక్తులకి జీవితంలో జరిగిన సందర్భాలు ఎప్పటికీ గుర్తున్నాయి. ఎవరైనా దర్శన వరం ఉందనుకోండి, కళలు చూసే వరం ఉందనుకోండి, వాళ్ళు చెప్పిన మాటను గౌరవించండి, వాళ్ళు చెప్పిన దాని గురించి ఆలోచించండి. చిన్నతనం నుంచి కూడా దేవుడు ఆ వరం ఎందుకు ఇచ్చాడు నాకు తెలియదు. మా అమ్మగారితో కొన్ని కళలు చెప్పుకుంటుంటే, ఒరే ఇవన్నీ ఎలా వస్తున్నారా నీకు, ఇలాంటివి వస్తున్నాయి ఇట్రా అమ్మ, గుర్తుందమ్మా నీకు, అలాగనేది మా అమ్మ. పాస్టర్ గారికి ఇలాంటివి వస్తున్నాయి చూడండి, నవ్వుకునేవాడు. రా బాబు ఆయన సరదాగా తీసుకునేవాడు. ఇలాంటివి వస్తున్నాయి నీకు, ఇలాంటివి వస్తున్నాయి ఏట్రా పెద్ద, ఒరే చిన్న ఈటి ఇలాంటి కళ్ళకంటే ఏట్రా పిచ్చోళ్ళలాగా. ఏసేపు కళ్ళకంటుంటే అమ్మలు ఎలాగ పిచ్చోళ్ళలో చూశారు, అలా నవ్వుకునేది మా అమ్మమ్మ. అలాంటివి వస్తున్నాయి, దాని అర్థం నాకు తెలియదు. ఈరోజు గుర్తున్నాయి ఆవిడ యొక్క మాటలో. వచ్చింది ఏది కూడా తప్పిపోలేదు, అన్నీ జరిగినాయి.
కొంతమందికి దేవుడి వరం ఇస్తూ ఉంటారు, దర్శనాలు చూస్తూ ఉంటారు, కళలు చూస్తూ ఉంటారు. వాటిని చేర్చరు, అనేక మందికి తెలియపరచరు. నాలో నేను నలిగిపోయాను, నాలో నేను సతమతమైపోయాను, నాలో నేను దుఃఖపడి వేదన పడి వణికిపోయేదే కానీ తాతయ్య గారండి చిన్న మామయ్య పెద్ద మామయ్య యొక్క వస్త్రాలు ఆకాశంలో వేలాడుతున్నాయండి అనే మాట ఒకవేళ నేను చెప్పుండుంటే తాతయ్య గారు దాని గురించి ఒకసారి దేవుడి దగ్గర పరిశీలించి దాని గురించి ప్రత్యేకంగా ఏమన్నా ప్రార్థన చేయడమో లేకపోతే ఇంకోటి చేయడం ఏమైనా చేద్దరేమో. నేను ఆ రోజు చేసిన తప్పు మరొకసారి ఏ రోజు కూడా చేయకూడదని నిశ్చయించుకున్నాను. మనుషులు బాధపడినా, మనుషులకు దుఃఖంగా అనిపించిన, మనుషుల మనసు గాయాన్ని కలిగించేటువంటి దానిలాగా అనిపించిన ఆ రోజు చేసిన తప్పు జీవితంలో మళ్ళీ చేయకూడదనే ఏది కనబడినా, ఏది అనిపించినా, ఏది ప్రేరేపించబడినా పిలిచి మరీ చెప్తా ఉంటాను. కొంతమంది దాన్ని అలక్ష్యం చేస్తూ ఉంటారు, లక్ష్య పెట్టరు. అది ఎదురైన తర్వాత, జరిగిన తర్వాత అయినా సరే గుర్తించగలిగే వారిగా ఉంటారేమని ఆశించేనే కానీ ఆ విధంగా లేకపోయారు చాలామంది. చెప్పలేదు నేను చేసిన పెద్ద పొరపాటు, పెద్ద తప్పు ఏదన్నా ఉందంటే ఆ వయసు అలాంటిది. ఆ వయసు అలాంటిది. ఒకవేళ చెప్పేసి ఉంటే తాతయ్య గారు బాధలు పట్టుకుని గోచాడిద్దరేమో, ఒకవేళ ఏమో నాకు తెలియదు. చెప్పలేకపోయాను. అతి భయంకరమైన నష్టం ఇద్దరు మావయ్య జీవితంలో కూడా జరిగింది. సాతాన్నే వాళ్ళ జీవితాలను పాడు చేశాడు. వాళ్ళ యొక్క ప్రాణాలను హరించడానికి దేవుడు అనుమతి కోరింది కూడా సాతానే. ఎందుకంటే సుఖం మధ్యన, ఆనందం మధ్యన దేవుని మహింపరిచేటువంటి కాలంలో వాళ్ళు ప్రాణాలు కోల్పోయినవారు కాదు. అర్ధాయుష్మంతులుగా విచారకరమైనటువంటి సందర్భంలో ఏ విధంగా ఊహించిన, ఏ విధంగా ఆలోచించిన అంతు చెక్కినటువంటి కారణాలతోనే వాళ్ళు చనిపోవడం జరిగింది. ఆ రోజున గురించి ఎప్పుడు ఆలోచించిన, కళలు ఎప్పుడు ఆలోచించినా నాకు అనిపిస్తూ ఉంటుంది ఒకటే, తాతయ్య గారికి చెప్పుంటే బాగుండేమో, అమ్మమ్మ గారు చెప్పినట్టు గుర్తుంది. కానీ నవ్వుకుంది ఆవిడ. జాగ్రత్త సుమి. ఒకవేళ వీరు వరం ఎవరిలో అయినా ఉందని నువ్వు గమనిస్తే ఆ వ్యక్తి చెప్పినటువంటి వాటి గురించి ఖచ్చితంగా నువ్వేం చేయాలి? అప్రమత్తం అవ్వాలి. అప్రమత్తంగా డైరెక్ట్గా చెప్తున్నాను. కొన్ని లక్షల మంది, వేల మంది చూస్తారు నా మాటని. ధైర్యంగా బైబిల్ పట్టుకుని నేను చెప్పగలను. సాతాను చూశాను, 5వ తరగతిలో చూశాను. మహావృద్ధుడు ఆ వ్యక్తి. వాడి జ్ఞానం ముందు మన జ్ఞానం సరిపోదంటాను. మహాజ్ఞాని వాడు, హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫెలో వాడు. ముడతలు అదొక రకంగా ఉంది ఆ ముడత, చాలా థిక్గా ఉంది ఆ ముడత. మందమైనటువంటి కనుబొమ్మలు, అద్దంలో కనబడిన ప్రతిమ. ఈ రోజుకి మర్చిపోలేను. చాలా వేదన పడ్డాను, చాలా ఆందోళన గురయ్యాను, చాలా మనోవిచారణ గురయ్యాను. నాలో నేనే నలిగిపోయేనే తప్ప ఎవరికి కూడా పంచుకోలేకపోయాను. ఎవరు మరి వెళ్ళండి, లోపలికి వచ్చేస్తే మళ్ళీ కొడతారు కదా. పంచుకోలేకపోయాను, చాలా ఇబ్బంది పడ్డాను. ఒకవేళ ఈ వరం కలిగినటువంటి వ్యక్తులు మీ కుటుంబాల్లో ఉన్నారా? మీ సంఘ సభ్యుల్లో ఉన్నారా? ఇరుగు పొరుగు వారిలో ఎవరైనా ఉన్నారా? నీకు తెలిసిన వారిలో కూడా ఇలాంటి వరాలు కలిగిన వారు ఎవరైనా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోగలిగితే, వారు చెప్పేటువంటి, వాళ్ళు చూచినటువంటి దాన్ని ఎప్పటికీ అన్నటికీ కూడా మీరు ఏం చేయకండి, మర్చిపోకండి. మొట్టమొదటిగా చూసిన దాన్ని దేవుడిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హెచ్చరించాలి, తెలియపరచాలి. చాలామంది చెప్తూ ఉంటాను. చాలామంది చెప్పినప్పుడు లైట్ తీసుకుంటూ ఉంటారు. మా అమ్మ అంటూ ఉంటారు, ఎందుకు వచ్చిందిరా, నీకెందుకు వచ్చిందిరా బాబు, నువ్వెందుకురా బ్యాడ్ అవడం, నువ్వు ప్రార్థన చేయి, నీకు ఏదన్నా ఒప్పుకుంటే, అంతేగాని చెప్పడం ఎందుకు అంటే, మా అమ్మగారిని ఎదిరించేటువంటి విషయాల్లో ఏదైనా ఒక విషయం ఉంటుంది. ఇదే నాకు ఏది కనబడినా, నాకు ఏది ప్రేరేపించబడినా మా అమ్మగారు చెప్పినట్టుగా ప్రార్థన కాదు, చెప్పేస్తూ ఉంటాను. ముందు నేను ప్రార్థన చేసుకోండి అని చెప్తాను. నేను చేయడం ఏముంది, వాళ్ళు చేయాలి కదా. వాళ్ళ వరం ఉంటే చెప్పండి అమ్మ, అలాంటి దర్శనాలు లాంటి కళ్ళకి అన్నప్పుడు చెప్పడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే కళల ద్వారాగా అవతల వ్యక్తిని దేవుడు ఏం చేస్తున్నాడు? అప్రమత్తం చేస్తున్నాడు, జాగ్రత్త పరుస్తున్నాడు. ఇలాంటి మాట్లాడుకుంటూ పోతే చిన్నతనాల నుంచి కొన్ని వేలాది కళల కన్నా నా జీవితంలో చాలాసార్లు చెప్పిన సందర్భాలు దేవదూతని స్వయంగా స్పష్టంగా చూసిన వ్యక్తిని మా నాన్నగారి రూపంలో ఎప్పటికీ నేను మర్చిపోలేను. గోపి గారు అరుగు దగ్గర ఈ రోజుకి నేను మర్చిపోలేను.
ఏం పని ఉందో దేవుడికి నాతో తెలియదు. అంతే పన్నాగం కూడా సాతాను నా పట్ల కలిగి ఉన్నాడు. దేవుడేమో బ్రతికించి వాడుకోవాలనుకుంటున్నాడో, సాతానేమో తీసేసుకోవాలనుకుంటున్నాడు. ఒకటే మాట, ఏం పని ఉందో నాకు తెలియదు, ఏం పని ఉందో నాకు తెలియదు. ఎన్నిసార్లు అండి పాముల్ని కొడవలతో కోసానమ్మా నేను 3 సార్లు. తాసుపాములు కొడవలతో. పాము మీద కాలేత్తనే ఏం చేద్ది? పుష్కం అంటది అది. కొడవలతో కోసిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ కాదమ్మా, ఇంటి వాళ్ళు ఇంటి ముందు ఉన్న గార్డెన్లో, అమ్మ గుర్తుందా అమ్మా, చెప్పాను గుర్తుందా మాట నీకు? కోసేసాను. తోక ఎంత తోక ఎలాగెలా కొట్టుకుంటానే ఉందా పాము. మొండు ఎలా వెళ్ళిపోయింది. మా తాతయ్య గారు ఎప్పుడు గులాబీ మొక్కల కింద మట్టి గడ్డి పీకెత్తానే ఉండేవాడు ఆయన. అలాంటి సందర్భం స్కూల్లో నాది బ్లూ గ్రూప్, మేరీ మ్యాక్లెట్లో ఉన్నాయా, బ్లూ, ఎల్లో, గ్రీన్, రెడ్. వెనకాల స్కూల్ ప్రెమిసెస్ వెనకాల మొక్కలే పెంచుతున్నారా గ్రూప్ అందరూ. నేను టర్మరిక్ మొక్క అది పెంచుతూ ఉండేవాడు. టర్మరిక్ పసుపు మొక్క. ఆ శుభ్రపరుస్తున్నప్పుడు ఏ పామో తెలియదు. ఆ వాచ్మెన్ వచ్చి చెప్తే తెలిసింది పొడపాము అని చెప్పి. దాని తోక మొత్తం కోసేసాను నేను, తొక్కేసాను. బోల్డ్ ఎన్ని యాక్సిడెంట్లో తెలియదు, ఎన్నిసార్లు పాము కోట నుంచి తప్పించబడ్డానో తెలియదు, ఎన్నిసార్లు సూసైడల్ ఆలోచన వచ్చిందో తెలియదు, ఎన్నిసార్లు దురాత్మ మీద పడిందో తెలియదు. చెప్పసఖ్యము కాని ఎన్నిసార్లు సాతాను మూలంగా నా ప్రాణాలు హరించబడేటువంటి పరిస్థితులు ఉన్న వ్యక్తిని దేవుడు అలా నిలబెట్టుకుంటూ వచ్చాడు. నాకు దర్శనం ఉంది. అది మిమ్మల్ని అందరినీ గణపరచడానికి, దేవుని యొక్క కృపను మహింపరచడానికి చేసి చెప్పేటువంటి మాట. నేను చిన్న బాలుడిని, ఎంతే ఉన్నాను, కుర్రోడిని. కొన్ని వేలాది మంది చేతులు ఆ పిల్లను పైకెత్తుతున్నాయి. అవి ప్రార్థనలు. నా వెనుకటి తరంలో ఉన్నటువంటి పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు, నా సంఘస్థుల యొక్క ప్రార్థనలు, నన్ను ప్రేమించే వ్యక్తుల యొక్క ప్రార్థనలో చిన్నతనం నుంచి కూడా ఎత్తుకుని అలా నిలబెడుతున్నాయి. ఆ సీన్ చిన్నప్పుడు చూశాను, తర్వాత సినిమాలో చూశాను, బాహుబలిలో. అయితే ఒక చెయ్యి ఉంటుంది అక్కడ రమ్యకృష్ణ గారిది. కానీ నాకు వచ్చిన దర్శనం కొన్ని వేలాది చేతులు, అలాగ చిన్న పిల్లోడిని, ఇంకా పేగు కూడా ఇంకా వేలాడుతుంది ఆ దర్శనంలో. అంతమంది చేతులు అలా ఎత్తుపట్టుకున్నాయి ఆ వ్యక్తిని. ఏమో చిన్నతనంలోనే అమ్మ కడుపులు పడినప్పుడే తీసేసుకుందాం అనుకున్నాడేమో సాతాను. ఏమో నాకు తెలియదు. అమ్మ ఎప్పుడు నాతో పంచుకోలేదు. పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు, నా వెనకటి తరంలో ఉన్న వ్యక్తుల యొక్క ప్రార్థనలు, నా వెనకటి తరంలో ఎంతమంది దేవుడి కొరకు వాళ్ళ జీవితాలు సమర్పించుకున్నారో నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ఒకటే, ఈ రోజు వరకు ఎంతోమంది భక్తులు, ఎంతోమంది సేవకుల యొక్క ప్రార్థనలో మా తాతయ్య గారు కోరారు. విశ్వాసుల యొక్క సంఘస్థుల యొక్క ప్రార్థనలో తాతయ్య గారు కోరారు. మీ అందరి ప్రార్థనలాగా ఎప్పటికప్పుడు అలా ఎత్తుపట్టుకున్నాయంతే, చంటి పిల్లల్ని ఎత్తుపట్టుకున్నట్టుగా. అదైతే చెప్పగలను. సాతాను మింగేద్దాం అనుకుంటున్నాడు నన్ను, సాతాను దేవుడు మాత్రం ఎత్తుకుందాం అనుకుంటున్నాడు. ఇదైతే నేను చెప్పగలను. ఎప్పుడు ఎలా ఉంటానో తెలియదు, అదైతే నేను చెప్పగలను. కానీ దేవుడు పని జరగకుండా మాత్రం నా ప్రాణాన్ని హరించే అధికారం సాతానికి నా దేవుడు ఇవ్వనే ఇవ్వడు. ఆయన పని అవ్వాలి. ఆయన పని చేసిన తర్వాత పోయినా పర్లేదు, ఈ ప్రాణం ఏదో ఉంది పని. ఆయన నన్ను పిలుచుకున్నటువంటి సమయంలో ఆయన మాట్లాడిన నీతో నాకు పని ఉంది. ఈ రోజుకి కొన్ని 100 సార్లు చెప్పుకుంటాను ఈ మాట సంఘస్థులతో, యూట్యూబ్ ఛానల్లో. నీతో నాకు పని ఉంది, నీతో నాకు పని ఉంది. ఏ పని నాకు తెలియదు. ఆ పని జరగకుండా సాతాను వేసి ఎత్తికెళ్ళలేమో అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే ప్రతి దర్శనం నెరవేరింది, ప్రతి కళ జరిగింది. మామయ్య యొక్క మరణాన్ని చూశాను నేను, మామయ్య యొక్క మరణాన్ని చూశాను. ఇలాంటివి చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒకవేళ నీకు అలాంటి వరం ఉంటే నువ్వు నలుగురిని నా విషయాన్ని బట్టి ఏం చేయాలి చెప్పాలి, అప్రమత్తం చేయాలి, హెచ్చరించాలి. వాళ్ళు విన్నా వినకపోయినా, వాళ్ళు విని నాతో పాటుగా వాళ్ళు ప్రార్థనలు ఏకీపిస్తే ఆ పన్నాగం కొట్టివేయబడుతుంది. ఒకవేళ వినకపోతే నేను చేసిన ప్రార్థనలు ఏమైపోతాయి? వ్యర్థమైపోతాయి. ఇప్పుడు ఫరో గారికి వచ్చినప్పుడు కళని యోసేపు గారికి తెలియపరిచాడా లేదా? తెలియపరిచినప్పుడు యోసేపుగా తన యొక్క భావన తెలియపరిచాడా? సలహా ఇచ్చాడా? ఫరో చేశాడా చేయలేదా? కరువు రాబోతుంది అయినా ధాన్యం అంతటినీ కూడా మనం ఒక రకమైనటువంటి ప్రదేశంలో భద్రపరచాలన్నప్పుడు నువ్వేవడరా నాకు చెప్పి అని అన్నాడా? ఆయన సలహాని, ఆయన వ్యక్తిగత మాటని నమ్మి విశ్వసించి గౌరవించాడు, బతికి బయటపడ్డాడు. నెబుకద్నెజర్ అందరి చక్రవర్తి వలె నాశనం అయిపోలేదు. దానియేలు యొక్క మాటను ఏం చేశాడు? గౌరవించాడు. దేవుని యొక్క కృపను పొందుకోగలిగాడు ఆ వ్యక్తి. కొంతమంది నమ్మరో, గౌరవించరు, అందుకే ఇన్ని నష్టాలు.
ఏమొస్తుందమ్మా మీకు చెప్తేనే మిమ్మల్ని హెచ్చరితే ఇలా జరగబోతుంది ఇలా ఎలా అంటారా అంటే మాకేమొస్తుందో చెప్పండి. ఏమని వస్తుందా? మా పట్ల మీరు కోపం తెచ్చుకుంటారు తప్ప ఏమవుతుంది? ఏమీ రాదు. ఒక అమ్మగారు మొన్నటి నుంచి చెప్తున్నాను, చూశాను. చచ్చిపోతుంది తీసేసుకుంటానన్న వ్యక్తి దేవుడు నిలబెట్టేశాడు. నిలబెడతాడని తెలుసు నాకు. కానీ ఆ వ్యక్తి ఆఖరి దశలో పడేటువంటి నరకావస్థ చూసి ఎన్నోసార్లు హెచ్చరించాను. శరీరం పురుగు పట్టడాన్ని బట్టి చూసిన విషయాన్ని హెచ్చరించాను. ఒంటరైపోతున్నటువంటి విషయాన్ని చూసి హెచ్చరించాను. దాన్ని నామకార్థంగా తీసుకుంటే నేను ఏం చేయలేను. కానీ ఒక రోజున మాత్రం ఈ మాటను గౌరవించకపోతే గతి ఖచ్చితంగా అనుభవించారు ఆ వ్యక్తులు. హెచ్చరించాను. పుత్రశోకం ఉందని చెప్పి హెచ్చరించాను. నమ్మట్లేదు, వినట్లేదు. అంతే. నమ్మాలి. దేవుడి నుంచి వచ్చే దర్శనాల్ని విలువ ఇవ్వాలి. దేవుడి నుంచి వచ్చే కళల్ని గౌరవించాలి, సన్మానించాలి, గైకొనాలి. జాగ్రత్త సుమే. ఎవరో ఇల్లు కట్టుకుంటాను ఏదో చెప్పారు. ఇల్లు కట్టుకుంటాం శుభమైందా కదా, సంతోషదాయకమైందేనా? ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లో ఇద్దరు మగవాళ్ళు చచ్చిపోయినట్టుగా నాకు కనబడింది. చెప్పాను, నాశనం ఉంది ఇద్దరు మగాళ్ళకి అని. ఎందుకురా వాళ్ళకి చెప్తున్నాం అన్నారు. చెప్పాలమ్మా, వాళ్ళ ఆలోచన వాళ్ళ తీర్మానాలు ఏవేనో నాకు తెలియదు. చెప్పడం నా వంతంతే. ఇంతమందికి ఇస్తాడమ్మా దేవుడు వారాన్ని. ఏదో సేవలోకి వచ్చిన తర్వాత వచ్చింది ఏం కాదు. సమూయేలుని చిన్నతనంలో దేవుడు వాడుకున్నట్టుగా, యోసేపుకి చిన్నతనంలోనే ఆ వరం ఇచ్చినట్టుగా దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకంటే నా క్షేమం కోరికాడు. అనేక మందికి క్షేమాన్ని కోరి దేవుడి వరాలని ఇస్తా ఉంటాడు. మొట్టమొదటిగా ఇతరులను అప్రమత్తం చేయడానికి, జాగ్రత్త పరచడానికి, హెచ్చరించడానికి. రెండవదిగా ఈ వరం ఉన్నటువంటి వ్యక్తులు చెయ్యవలసిన పని ఏంటి? ఈ వరం ఉంది, మొట్టమొదటిగా ఏం చేయాలి? నువ్వు ఎవరైతే కనబడ్డారో, ఏదైతే నీకు కనిపించిందో వెంటనే వాళ్ళకి తెలియపరిచి, బాబు ఇదిగో ఇలా జరగబోతుందో, ఇలా కనబడిందో చూపించేయాలి, చెప్పేయాలి అర్జెంటుగా. మా తాతయ్య గారు చెప్పేవారు కదంట, ప్రార్థించేవారు. నేను చెప్తా ఉంటాను. ఎందుకంటే ఆయనకి నాకు చాలా వ్యత్యాసం. భక్తి విషయంలో కావచ్చు, పరిశుద్ధతలో కావచ్చు, ఆత్మీయతలో కావచ్చు. మా తాతగారికి నాకు సంబంధం లేదు. హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది మా ఇద్దరికని. ఒక మాట చెప్తే బాధపడతారేమో. ఆయనకంటే 10 మెట్లు ఎక్కువగానే ఇచ్చాడు దేవుడు నాకు. ఇది నేను చెప్పగలను గర్వంగా, దేవుని అది అతిశయిస్తూ. ఏ విషయంలో అయినా సరే, వాక్య సంబంధమైన జ్ఞానంలో కావచ్చు, ఆత్మ సంబంధమైన వరాల్లో కావచ్చు, అనేక విషయాల్లో ఆయనకంటే 10 ఎక్కువ ఇచ్చినట్టుగా నేను చాలాసార్లు గమనించుకున్నాను. భక్తి విషయంలో ఆయన చేరలేనేమో, పరిశుద్ధతలో ఆయన మించిన రీతిలో ఉండలేనేమో, కానీ ఉన్నాయి. ఆత్మ సంబంధమైన విషయాల్లో కొన్ని అయితే గమనించుకోగలిగాను. రెండవదిగా నీకు దర్శన వరం ఉంది, కళలకు అనేటువంటి వరం ఉంది. ఎవరో నష్టపోయారు, ఎవరో సమస్యల గుండా ఇరుకుల్లో నలిగిపోతున్నారో, భయంకరమైన విపత్తు, భయంకరమైన ప్రతికూలత వాళ్ళ జీవితాన్ని వేధించబోచున్నది, వాళ్ళ కుటుంబాన్ని కదిపేయబోచున్నది అనే సమయానికి వరం పొందుకున్న వ్యక్తిగా నువ్వు వాళ్ళ కొరకు ఏం చేయాలి తెలుసా? చెప్పాలి, ప్రార్థన చెయ్యాలి. ఈ వరం ఉన్న వాళ్ళు ప్రార్థన చేయరు. చెప్పరో, పోనీ చెప్పబోతే చెప్పపోయావు, కానీ దానికోసం నువ్వేం చేయాలి? తాతయ్య గారు చేస్తూ ఉండేవారు, నేను చేస్తూ ఉండేవారు. ఆయన చేస్తూ ఉండేవారు, చెప్పేవారు కాదు. నేను చేస్తాను, చెప్తాను కూడా. రెండు చేస్తూ ఉంటాను. ప్రార్థించాలమ్మా. ఒక సమస్య గుండా కుటుంబం వెళ్ళబోతున్నది, ఒక భయంకరమైన నష్టం ఒక కుటుంబాన్ని ఆవరించబోతూ ఉంది, ఒక వ్యక్తి యొక్క జీవితం పతనానికి చేరబోతూ ఉంది, ఒక భయంకరమైన రీతిలో ఒక కుటుంబాన్ని సాతాను కదిపేయబోచున్నాడు అనే విషయాన్ని దేవుడు నీకు చూపించాడంటే, దేవుడు నీకు బయలుపరిచాడంటే, నువ్వు ఎక్కడి నుంచో దిగొచ్చావని కాదు, నీ ప్రార్థనలో శక్తి ఉంటుందని అది అర్థం. నువ్వు దేవుని యొక్క ప్రియ కుమారుడివి, కుమార్తెవి కనుక స్వయంగా చూడగలిగే కృప దేవుడు నీకు అందించడం అర్థం. నీలో శక్తి ఉంది, నీలో అభిషేకం ఉంది, నువ్వు ఒక ప్రత్యేకమైన పాత్రగా దేవుడి మూలంగా నియమించబడ్డావు కనుక వాటి నిమిత్తం నువ్వు ప్రార్థించాలి. ప్రార్థించరు చాలామంది. మా కోసం కాదు కదా, ఎవరో కోసం వచ్చిన దాని గురించి మేమేం ప్రార్థిస్తామని అనుకుంటారంటే నాకు తెలియదు. కానీ ఎవరి కోసం ఒక నష్టం, ఒక సమస్య, ఒక ఇబ్బంది, ప్రతికూలత వస్తుందని నీకు అనిపించినా, నీకు కనిపించినా అనిపించినా వెంటనే నువ్వేం చేయాలి? మోకాళ్ళుని ప్రార్థించాలి. తబిత గారు చచ్చిపోతున్నట్టుగా తాతయ్య గారి మీటింగులో ఎక్కడో ఉంటే ఆయన కల వచ్చింది. వెంటనే మోకాళ్ళుని ఆయన ప్రార్థించారు.
ఇక్కడ స్వస్థత పొందుకుంది మహాతల్లి. లేకపోతే ఈ రోజు నా కుర్చీలో ఆవిడ ఉండబోయేటువంటి స్థితి ఉండకపోతేనేమో. ప్రార్థన పరిస్థితులను ఏం చేస్తుంది? మారుస్తుంది. చిన్న ప్రార్థన చేయి. ఏదో ఉపవాసాలు ఉండిపోయి దానియేలులాగా 3 రోజులు 4 రోజులు ఉండమని నేనేమనట్లేదు. ఉండాలని ఆలోచన నీకుంటే చెయ్యి, తప్పేం లేదు. కానీ కనీస ప్రార్థన అయినా సరే ఆ దర్శనాన్ని బట్టి చేయగలిగే రీతిలో ఉండాలి తల్లి. మనకెందుకు వచ్చింది, మనకెందుకు పట్టింది, మందా కాదు కదా, ఎవరికో వచ్చిన దాని గురించి మేమెందుకు ప్రార్థించాలి? అబ్బే, దానియేలు ప్రార్థించాడు. వదిలేశాడా? ఎంత ప్రార్థించాడండి? 3 మార్లు ప్రార్థిస్తూ వెళ్ళాడు మహానుభావుడు. ప్రతికూలతలో కూడా ప్రార్థించాడు. ఆయనకు వచ్చిన ప్రతి దాని నిమిత్తం ప్రార్థించాడు. యోహాను ప్రార్థించాడు, చూసి చూడనట్టుగా వదిలేయలేదు. విపత్తుల నిమిత్తమై, నష్టాల నిమిత్తమే, శ్రమల నిమిత్తమే కొన్ని దర్శనాలు, కళలు ఒకవేళ నీ జీవితంలో దేవుడు అనుమతించి చూపించగలిగితే ఖచ్చితంగా నువ్వు ప్రార్థించగలగాలి. ఏదైనా వచ్చిందనుకోండి, మా తాతయ్య గారిలాగా మా అమ్మగారు కూడా ప్రార్థిస్తూ ఉంటారు. త్వరగా చెప్పరు, త్వరగా పంచుకోదు ఆ మహాతల్లి. ఎందుకంటే కొంతమంది తీసుకునే వ్యక్తులు తప్పుగా తీసుకుంటారనే భావన కాదు, వాళ్ళకి తెలియని భయాన్ని, ఒక బాధని, దుఃఖాన్ని నేను పెట్టిన వ్యక్తిగా ఉంటానేమో అని ఆలోచన ఏంటో నాకు తెలియదు. వీళ్ళిద్దరికి, తండ్రి కూతుర్లకి ప్రార్థిస్తూ ఉంటుంది ఎవరి కోసం ఏదొచ్చినా సరే. నా కుమారుని తీసుకుంటానన్నాడంటే దేవుడు, నా తల్లి ప్రార్థించింది, నా దేవుడు నా మాట విన్నాడు. వద్దయ్యా, ఆ పిల్లోడు ఏం చేశాడు తండ్రి? లేదు 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 అన్నా, తీసుకోవాలనుకుంటున్నాను. వద్దు తండ్రి, వద్దు నాయనా. ఆ దర్శనాన్ని బట్టి గోజాడింది నా తల్లి. నా కుమారుడిని బతికించింది నా తల్లి ప్రార్థనే. నా కుమారుడి బదులుగా కుమార్తెను తీసుకున్నాడు దేవుడు. నేను చెప్పుకుంటే చాలా మంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. పాదాలు పట్టుకుని ఏడ్చింది. తట్టుకోలేమయ్యా, ఎదిగిన కుమారుడిని అయినా తట్టుకోలేడు. దయించి అని చెప్పి ఆ దర్శనాన్ని చూసి ప్రార్థన చేసింది మా అమ్మ. నువ్వు చేయగలుగుతున్నావా? నీ పిల్లల గురించి ఏదో చెడ్డ దర్శనం వచ్చింది, నీ పిల్లల గురించి ఏదో చెడ్డకాలం వచ్చింది, నువ్వు చేయగలుగుతున్న ఉపవాసం ఉండి తల్లి. నా కొడుకు ఈరోజు సజీవంగా ఉన్నాడంటే నా తల్లి యొక్క ప్రార్థనలు అంటాను. నేను ఈ రోజు వరకు ఎంత కృపాక్షేమాలు వెంబడి వర్ధిల్లుతున్నానంటే నా తల్లి యొక్క ప్రార్థనలు అంటాను, నా తండ్రి యొక్క ప్రార్థనలు అంటాను. నువ్వు చేయగలుగుతున్న మా తండ్రి గారి తెల్లవారుజామున నా గురించి ప్రార్థించకుండా మర్చిపోయే రోజు ఉండదు. నువ్వు చేయగలిగావా? ఈ విషయం చాలా మందికి తెలియదు. మా అమ్మగారు చూపించాడు దేవుడు. వీడికి బదులుగా వీడి చెల్లిని తీసుకున్నాడు. ప్రార్థన చేయాలి. కొంతమంది అలక్ష్యం చేస్తూ ఉంటారు. దేవుడు రీసెంట్గా ఒక వారం రోజుల క్రితం ఎప్పుడో మహా గొప్ప దేవుడు బయలుపరిచిన సత్యం ఇది. నిన్ను వెంటాడేది, నిన్ను నిలబెట్టేది, నిన్ను బలపరిచేది ఎవరో తెలుసా అన్నాడు. నీవు తప్ప ఇంకెవరయ్యా? నీ కృప. ఆ కృపను ఆకర్షించేది ఎవరో తెలుసా? బతుకున్న నీ తల్లే. నువ్వు ఈ రోజుకి బతుకున్నావంటే నీ తల్లి ప్రార్థనలు. ఆవిడ ముఖం చూపించాడు నా కోసం, నిరంతరం నా క్షేమం కొరకు, నా ప్రాణం కొరకు ప్రార్థించే నా తండ్రి గారు చేయరని కాదు దాని ఉద్దేశం. ఆయనకి నేనేమీ చేయకపోవచ్చు, నా కోసం ఆయన ప్రార్థన చేస్తాడు ఆ నమ్మకం నాకు ఉంది. ఎంతమంది తల్లులు చేస్తున్నారు అలాగే పిల్లల కోసం ప్రార్థన? ఏదో నష్టం, ఏదో కష్టం, ఏదో ఇబ్బంది, ఏదో ప్రతికూలత పిల్లల గురించి కనబడింది. ఏమండి, పిల్లడి కోసం ఎలా వచ్చిందని రాత్రి కల, పిల్ల ఇలా చేస్తున్నట్టు వచ్చిందండి అని చెప్పి వదిలేస్తున్నావా, లేకపోతే ప్రార్థన చేస్తున్నావా? నా తల్లి వలే చెప్పండి, ఒకసారి ఆలోచించి. మీ పిల్లల బ్రతుకు బాగోలేదనేటువంటి విషయం దర్శనం మూలంగా చూపించాడు దేవుడు. రాబోయేటువంటి కష్టమైనటువంటి పరిస్థితి రాబోతున్నటువంటి విషయాన్ని తల్లిగా తండ్రిగా నీ పిల్లల గురించి తెలియపరిచాడు. చూసిన నువ్వు ఏం చేయగలుగుతున్నావు? ప్రార్థన చేయగలుగుతున్నావా? చేయరు. ఈ వరం ఉండి చేయలేరండి బాబు కొంతమంది. అక్కడెక్కడో ఉంది కూతురు, అక్కడెక్కడో ఉన్నాడు కొడుకు, అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ తల్లితో దేవుడు చూపించి మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లో ఉంది, అలాంటి వేదన పడుతుంది, అలాంటి ఆలోచన వస్తూ ఉందా పిల్లకి, చచ్చిపోవాలనుకుంటుందంట అని విషయాన్ని దేవుడు చూపించినప్పుడు ఇప్పుడు ఏం చేయాలా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి.
ఆ రోజు మా తాతయ్య గారు చంపుకున్నారు మా అమ్మగారిని దేవుడు తీసుకుంటానంటే. ఆయన ప్రార్థనలు అలాగా కూతురు నిలబెట్టినాయి. ఆవిడ ప్రార్థనలు ఈ రోజు నా కొడుకుని నిలబెట్టినాయి. రేపు రోజు నా కొడుకుని వాళ్ళ కూతురిని నా ప్రార్థన నిలబడతాయేమో నాకు తెలదు. ఎత్తుకుంటానులే, ఒక మనవరాలని మనవని మాత్రం ఖచ్చితంగా ఎత్తేసుకుంటాను ఆడి ద్వారాగా. నేను నా ఆశలన్నీ ఆడితో తీర్చేస్తాను. ఆడికి 22 వచ్చేలాగా పెళ్లి చేసేస్తాను. మనకు ఎలాగా లేదు, ఆడికన్నా కూతురు పుడేసినానికి అదే నా ఆనందం. అప్పుడు అందరూ అంటారు నీ కూతురు అని అంటారేమో. చూడండి, చిన్నప్పుడు మా నాన్నగారు అందరూ షాప్కి వచ్చినప్పుడు మీ అబ్బాయి మీ తమ్ముడే అనేవారు. అవును మా తమ్ముడే అనేవారు మా నాన్నగారు. ఏ అబ్బాయి నిజమేనా? అవును మా అన్నయ్యే అనేవాడు. నేను నవ్వుకుని కూడా వెళ్ళిపోయిన తర్వాత భలేసారు ఇద్దరు బిస్కెట్ అన్నట్టుగా మా నాన్నగారిని చూసి అలాగనేవారు. మీ తమ్ముడే అంటే మా తమ్ముడే ఏదో భలే అనేవారండి. నేను నవ్వుకుని కూడా ఏంటి నాన్నగారు అలా వెళ్ళారండి. నేను బిస్కెట్ వేసేవాడిని. అవును మా అన్నయ్య అనేవాడిని. నేను అలా ఉండేవాడు కదా, అయినా పాడిపోయారు. ఇప్పుడు ప్రార్థన చేయాలమ్మా పిల్లల కోసం. మనం చేయకపోతే ఎవరు చేస్తారో చెప్పండి. ఈరోజు నా కోసం నా తల్లి చేయకపోతే ఎవరు చేస్తారు? నా తండ్రి చేయకపోతే ఎవరు చేస్తారు? నువ్వు చేయగలుగుతున్నావు ఈరోజు నీ పిల్లల కోసం? నీ పిల్లల యొక్క క్షేమం కొరకు ప్రార్థించగలుగుతున్నావా? వాళ్ళ యొక్క జీవిత శ్రేయస్సు కొరకు ప్రార్థించగలుగుతున్నావా? కొంతమంది తల్లులు ఉంటారు పిల్లల కోసం ప్రార్థించారు. వెనక వాళ్ళు ముసలోళ్ళు, తాతలు, అమ్మమ్మల ప్రార్థనలే. తల్లి ప్రార్థనలు, తండ్రి ప్రార్థనలు ఉండవు. ఆ కుటుంబాన్ని అలాగే ఎత్తిపట్టుకున్నాడు. 2 కొడుకుల్ని, విజయరాజునే, రాజ్కుమార్ని. ఎవరు అంటే తండ్రి ప్రార్థనే. అది అలా తెలియదు. ఆయన పోతే తెలిసొద్ది. లల్లమ్మ గారు కుమారులు ఎత్తిపట్టుకుందంటే తల్లిగారి ప్రార్థనే, ఇంకెవరో కాదు. తండ్రి గారు ప్రార్థన చేయలేరు. మీకు తెలుసో తెలియదో, మీ తల్లి ప్రార్థనలు ఈ రోజు వరకు బతికించే. ఈరోజు మీరిద్దరు ఎలా బాగున్నారంటే యేసమ్మ గారి ప్రార్థన రా తమ్ముడు. నేను చెప్పగలను మీ కొరకు ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు షారోన్ కావచ్చు, ఎవరు కావచ్చు, వాళ్ళు బాగున్నారంటే వాళ్ళు తల్లిల ప్రార్థనలే. నన్ను రక్త ప్రార్థన చాలా చేస్తుంటా, నాకు తెలిసే విషయం. ఆ తల్లి కూడా ప్రార్థిస్తుంది అనుకోండి, చెప్తున్నాను నేను. ప్రార్థించే తండ్రి లేడు. ఉన్నారు కొంతమంది ప్రార్థించేటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది అసలు పిల్లల కోసం అసలు శ్రద్ధే ఉండదు. పైగా పిల్లలు మళ్ళీ తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేస్తుంటారు. నాకు చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లల కోసం ప్రార్థన చేయడం పక్కనెట్టేయండి, పిల్లలు చేస్తుంటారు తల్లిదండ్రుల కోసం. మా నాన్న బాగుచేయండి, ఆయన మా నాన్న జ్ఞాపకం చేసి, మా నాన్నగారు రక్షణ కావాలి. ఏ రోజు చేది తల్లి తండ్రిని పిల్లల కోసం ప్రార్థన? ఏ విపత్తు, ఏ నష్టం, ఏ సమస్య, ఏ కష్టం, ఏ ప్రతికూలత వస్తున్నా సరే దాని నిమిత్తం ముందుగా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎక్కడో ఉన్నారండి తాతయ్య గారి మీటింగ్లో ఉంటే తబితయ్య గారు చచ్చిపోయినట్టుగా వచ్చిందంట. ఫోన్ చేయలేదు, ప్రార్థించారు. రాత్రి అంతా గోజుడారంట, తెల్లవారి వరకు యాకోబోలే. తర్వాత వచ్చిన తర్వాత దేందర్ గారు చెప్తే తాతయ్య గారు తెలిసిన విషయం ఏంటంటే చచ్చి బతికిందండి బాబు, చచ్చి బతికిండి. నాయన ఇప్పుడు చెప్తున్నాను, చచ్చిపోవలసిన ఆవిడే, చూసేసాను, బతికింది. తాతయ్య గారు చూశారు చిన్న యొక్క మరణాన్ని. చిన్నాన్ని తీసేసుకుంటున్నాను సమూయేలా, ప్రభువా మాకు ఇంకెవరు ఉన్నారయ్యా? ఎవరన్నా ఉన్నారంట? 2 కుమారులే కదయ్యా, ఎంతో కొంత పని సహకారం సహాయం చేస్తున్నారు. నా కొడుకులు కూడా వదిలి వెళ్ళిపోయారు కదా, వాడిని కూడా తీసేసుకుంటావంటే సమూయేలు నీ ఇష్టమే నెరవేరుని కాక ఆ కుర్రను బతికిచ్చాడు దేవుడు. ఎవరి ప్రార్థన? తాతగారి ప్రార్థన కాదు. ఇంకెప్పుడు ఎల్లకాలం పాస్టర్లేనా ప్రార్థనలో? తల్లిదండ్రులుగా మీరు చేయరామ్మా? తీసేసుకుంటున్నాడు చిన్నదాకాన్ని. సో మీరు 3 సార్లు కూడా 2 సార్లు కొట్టేసిన తాసుపం. మీరు ఎలా బతుకుతున్నారా అన్నాడంటే హాస్పిటల్ డాక్టర్లు. తీసుకుంటున్నాను సమయాలు చిన్నాని. వద్దయ్యా, తట్టుకోలేనయ్యా. వాళ్ళు చేయకపోతే ఇంకెవరు ఉన్నారయ్యా? క్యారెట్ తేవాలని, టిఫిన్ తేవాలని, ఏది తేవాలన్నా వాళ్ళే తెస్తున్నారు బాబయ్య అని గూజాడితే బతికిన ప్రాణం అది. ఏ కాదా చిన్న? ఏ కాదా అమ్మా? అమ్మా అమ్మా కాదా? చెప్పుకోవా? మేము ప్రార్థన చేస్తాం మీకోసం, ఎంత దూరం అని వెళ్తాం మీకోసం. మీరు మాట అంటే చాలు. అందరి కోసం ప్రార్థించినండి దైవజనుడు. ఏ కీడు వచ్చినా, ఏ కీడు కనబడినా వదిలిపెట్టేసేవాడు కాదు, వెంటనే ప్రార్థించాడు, ఉపవాసాలు ఉండిపోయాడు. ఆ నిండి వృద్ధాప్యంలో ఉన్నటువంటి మహానుభావుడు. నీకు అన్నీ బాగుండి ఒళ్ళు గిల్లు అన్నీ పనిచేస్తున్నప్పటికీ, శరీరం సహకరించినప్పటికీ, వయసు ఉన్నప్పటికీ ఉపవాసం ఉండి నీ కుటుంబం కోసం నువ్వు చెయ్యు, తర్వాతల కోసం తర్వాత చేద్దాం.
వీరవేణి కోసం మా అమ్మమ్మ గారు ఎంత కూర్చోడేవారు. ఎవరి కోసం చేయదు మా అమ్మమ్మ? ఆవిడ చేసి 2 నిమిషాల ప్రార్థనలో వీరవేణి కోసం జ్ఞాపకం చేసుకునేది మా అమ్మమ్మ. అవునా కదమ్మా? విమలామణిని జ్ఞాపకం చేసుకొని ఆయన ఎవరి కోసం, ఆ పిల్లల కోసం ఇంట్లో కోసమే చేసేది కాదు. 2 నిమిషాలే అమృతంలో ఉండేది ఆవిడ ప్రార్థన. 2 నిమిషాలు 1 నిమిషం ఎంత అమృతమో అమ్మ బాబోయ్ పాస్టర్ గారి ప్రార్థన. ఎంతకాలం ఎవరు చేస్తారో మనం చేసుకోవద్దా మన పిల్లల కోసం? అలాంటి కీడు చీకటి సంబంధమైన ఏదైనా వచ్చిందనుకోండి, వెంటనే దాని నిమిత్తం ఏం చేయాలి? ప్రార్థించాలి. 2019-20 సంవత్సరాల మధ్యలో కరోనా వచ్చింది. కరోనాలో సైతం మనం ఆరాధనలు కొనసాగించేస్తాం. చచ్చిపోతాం ఇంక ఇది ఆఖరి రోజులు ఏమన్నట్టుగానే ముందుకెళ్ళిపోయాం. మొండిగా మూర్ఖంగా వెళ్ళిపోయామని అనం, కానీ ఆరాధన పట్ల ఆసక్తితో ముందుకెళ్ళాం. వాక్యం లేకపోతే ఎలాగుంటామండి అనేటువంటి భావనతో మనం ఇక్కడ కండక్ట్ చేయడానికి ప్రయత్నించాం. మరి ఆ విషయం ఏసమ్మ గారికి, గాదం ఎస్తేరు గారికి గుర్తున్నదో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఎప్పటికీ గుర్తే. నాకు వచ్చినటువంటి దర్శనం కళ కాదు, 2 వస్తుంటాయి. దర్శనాలు వస్తుంటాయి, కళలు వస్తుంటాయి, 2 ఉన్నాయి నాకు. అది నేను చూసిన దర్శనం. అది కరోనా టైంలో నాకు మంత్ గుర్తులేదు, సంవత్సరం గుర్తులేదు, కానీ ఇక్కడ ఏమంటారు దాన్ని, రెడ్ కట్టేసి రెడ్ జోన్ పెట్టేశారు. ఎందుకంటే ఇక్కడ చచ్చిపోయారు కదా, ఇక్కడ లేఅవుట్లో ఎవరో చచ్చిపోతే రెడ్ జోన్ పెట్టేశారు. ఇక్కడ వెంకటలక్ష్మి గారి ఇంటి ముందు కట్టేశారు. ఎవరు రావడానికి లేదు, వెళ్ళడానికి లేదు, లోపలికి బయటికి వెళ్ళడానికి వీలే లేదు, నిర్బంధించబడ్డాం. అయితే మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ నెలలో ప్రభురాత్రి బల్ల జరిగింది. ప్రభురాత్రి బల్ల జరగదేమో, చాలా ఇబ్బంది పడిపోతామేమో అని చెప్పి చాలా ఆలోచించాం, చాలా సతమతం అయిపోయాం. రాత్రికాల సమయం ముందు జరిగింది ఆ ప్రభురాత్రి బల్ల. మంచి రెడ్ జోన్ టైం, మంచి సెకండ్ వేవ్ అనుకుంటాను. ఫస్ట్ వేవ్ కూడా కాదు, సెకండ్ వేవ్. సెకండ్ వేవ్ ఎక్కువ ప్రాణాలు తీసేసింది ఫస్ట్ వేవ్ కంట. సెకండ్ వేవ్లో చాలా మంది చచ్చిపోయారు. ఆ సమయంలో ప్రభురాత్రి బల్ల జరగాలి ఇంకో 3 రోజుల్లో, కానీ రెడ్ జోన్ పెట్టేశారు. ఇక్కడ రెడ్ జోన్ పెట్టేశారు. 3 రోజుల్లో ప్రభురాత్రి బల్ల ఉంది. ఆ 3 రోజుల ముందు నాకు దర్శనం వచ్చింది ప్రార్థనలో ఉండగానే. ఏంటనంటే ఏసమ్మ గారు బ్రెడ్ తీసుకొస్తున్నారు. ఏసమ్మ గారు బ్రెడ్ తీసుకొస్తున్నారు. గాదం ఎస్తేరు గారు పెద్ద గేటు దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎర్రటి త్రాచుపాము ఆమెను కుట్టబోయింది, కానీ కుట్టలేదు. ఆవిడ కూడా గమనించుకోలేదు దాన్ని. అంతే, దర్శనం అయిపోయింది. అయిపోతే నేను ఏసమ్మ గారికి, ప్రసన్న గారికి, నేను లూదేవి గారికి, అమ్మగారికి చెప్పుకున్నాను. లేదా నాకు గుర్తుండొచ్చు. అమ్మ ఖచ్చితంగా బల్లారాధన జరుగుతుందమ్మా అంటే, ఆవిడ రొట్టె తీసుకొస్తుంది కదా, 3 రోజుల్లో బల్ల ఉంది కదా, సాతాను అడ్డగించాలి అనే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఖచ్చితంగా బల్లారాధన జరుగుతుందనే ఆలోచనలో ఉన్నాం. ఆ విధంగా ఆలోచించి సంతోషించి జరిగించేసాం, అయిపోయింది. కానీ తెలియని విషయం ఏంటంటే, దాని తర్వాత కొన్ని రోజులకి పాము కరిసలు భర్త గారు చచ్చిపోయారు. దేవుడు చూపించింది ఆవిడ జీవితాన్ని కోటైపోతున్నాడు సాతాను, కానీ దాన్ని కనిపెట్టలేకపోయాం మనం. దాని నిమిత్తం ప్రార్థించలేకపోయాను. చిన్నదే కదా అని అనుకుంటుంటాం, అది ఏదో సరదాగా వచ్చిన కళ, ఏదో చిన్న దర్శనమే అని అనుకుంటాం, కానీ దాని వెనకాల చాలా మర్మం ఉంటుంది. కొన్ని రోజుల్లో భర్త గారిని పాము కుట్టి చచ్చిపోయిన తర్వాత ఆ దర్శనం యొక్క నిజమైన భావన ఏంటో నేను గమనించాను. అప్పుడప్పుడే పరిచయంలోకి వచ్చిన తొలి గడియలు అప్పటి నుంచి నేను బలంగా తీసుకున్న తీర్మానం ఏంటంటే, ఏది వచ్చినా ఏది కనబడినా దాన్ని వదిలిపెట్టకూడదు. అది నిజంగా దేవుడి నుంచి వచ్చిందైతే దాని యొక్క మర్మాన్ని, అర్థాన్ని తెలుసుకునేంత వరకు ప్రార్థనలో కనిపెట్టాలి. ఆ దర్శనం గుర్తుందా? ఏసమ్మ గారు మీతో చెప్పినట్టు గుర్తు నాకు. గాదం ఎస్తేరు గారు చెప్పినట్టున్నాం కదండి. ఆమెను కోటేస్తుంది అనుకున్నాను నేను. వాళ్ళ భర్తను కోటేసింది సాతాను, ఆవిడ జీవితాన్ని కోటేశాడు. చిన్నయ్యే కదా అని చెప్పి వదిలేయకండి. ప్రార్థించాలమ్మా, భారంతో ప్రార్థించాలి. ఆ కీడొచ్చినా, కీడు కనబడినా, విపత్తులు ఏమన్నా కనబడుతున్నా ప్రార్థన బలంగా చేయాలి. కొంతమంది చేయరు, పట్టించుకోరు. వచ్చింది లేదో కళ, వచ్చింది లేదో దర్శనం అని. అన్ని కళలు దేవుడి నుంచి వచ్చేవి కాదు, అన్ని దర్శనాలు దేవుడి నుంచి వచ్చేవి కాదు. కొందరికి ఇస్తాడు ఈ వరాన్ని, ఖచ్చితంగా నెరవేరుతాయి, ఖచ్చితంగా నెరవేర్పులోకి వస్తాయి. ఆ కళలో ఆ దర్శనాలు ఖచ్చితంగా జరిగితే, జరిగిన విషయాన్ని ఈ వచ్చిన వ్యక్తి కూడా చూస్తాడు. సేమ్ అదే కళ్ళ వచ్చింది జరిగినట్టుగా కూడా చూస్తాడు. ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని అయితే చెప్పకూడదు.
అది ఇంకా జరగలేదు అనుకోండి, నా జీవితానికి సంబంధించింది. మా అమ్మగారికి మొన్న చెప్పుకున్నట్టున్నాను నేను, ఓ భయంకరమైనటువంటి దానిలో ఇరుక్కుపోతున్నట్టుగా. అది చెప్పినట్టు నా నమ్మకం. అది చెప్పే కాదు కాబట్టి సంఘంలో చెప్పట్లేదు. దేవుడు విడుదలిచ్చినట్టుగా పెద్ద ఇష్యూ అవుతుంది, చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది. ప్రార్థించండి అంతే. ఏ ఇష్యూ అయితే మనకేముంది, ప్రార్థించాలి. అపవాది బంధించాలనుకున్నాడో దేవుడు తప్పిస్తాడు. పెద్ద విషయం అది. ఈ సంఘానస్తులకి సంబంధించింది కాదు, బయట వాళ్ళకి నాకు సంబంధించింది. చేయండి ప్రభు. మరి హేమన్ బాబు గారికి ఎలాంటి దర్శనం మంచిది లేదండి, దాన్ని తప్పిస్తానన్నామంట, దర్శనంలో చూపించేసామంట. ఆ విషయాన్ని బట్టి ప్రార్థించండి, మంచిదే. నన్ను నిందితుడిగా చిత్రీకరిస్తారు ఒక విషయంలో, నాకు తెలుసు. క్లీన్ చీట్టితో బయటకు వస్తాను, అది తెలుసు నాకు. అన్నీ ఎందుకులే, జరిగినప్పుడు చూతిరిగలనే మీరు. ఆ రోజు చెప్పారండి హేమన్ బాబు గారు అందరికీ, కావాలి ఉద్దేశపూర్వకంగా కొంతమంది బయట వ్యక్తులు చాలా పెద్ద ఇష్యూలు అవుతాయి, చాలా పెద్ద ఇష్యూ, కానీ బయటకు వచ్చేస్తాను, క్లీన్ చిట్టితో వస్తా బయటికి. అది ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి ఉన్న దర్శనం అది. ప్రార్థించండి. అలాంటి బోల్డ్ కనబడుతూ ఉంటాయి, వాటిని బట్టి మనం ప్రార్థించాలి అంతే. చాలా కుటుంబాల్లో చీకటి కనబడుతుంది, ప్రార్థిస్తున్నాను. చెప్పవలసిన అవసరం ఉంటే చెప్తున్నాను. పట్టించుకునే వాళ్ళు ఉన్నారో, పట్టించుకోకుండా మాటను విసర్జించి వెళ్ళిపోయే వ్యక్తులు కూడా ఉన్నారు. మీ ఇష్టం అది, కానీ ఒక రోజున ఆయన చెప్పారనేటువంటి గుర్తింపు మాత్రం మీకు ఉంటుంది. వద్దన్న పనులు ఆపేసుకోవాలి, వద్దంటే ఆగిపోవడం మంచిది. దేవుని యొక్క మాటను ఏం చేయాలి, గౌరవించి. అంతేగాని ఇంక ఫిక్స్ అయిపోయాడు ఏమని అనుకుంటే, ఖచ్చితంగా ఇద్దరు ఉన్నారు ఇక్కడ, ఇద్దరికి యవన కుమారులు అర్ధాయుష్మంతులను ఎప్పుడో ఇక్కడ ఫిక్స్ చేసి చెప్పేశారు. మీ ఇష్టం అది, మీ ఇష్టం. బొడగయ్య గారి కోసం ఎప్పుడో చెప్పాను, జరగాలని నా ఉద్దేశం కాదు, రక్షణ పొందాలనేది నా యొక్క ఉద్దేశం. చెప్పలేదా? ఏదొచ్చినా జరుగుతుంది, తిరిగి ఉండదు. సంతకాలు పెట్టేస్తాను అక్కడ, ఎటమంటే అక్కడ ఉన్నాయి, బోళ్ళకి వీళ్ళు ఉన్నాయి. ఆరాధనలో జీవితంలో కనబడింది. ప్రసన్న గారికి చెప్పుకొని ప్రార్థన చేసాము, చేస్తున్నాము. కొంతమంది బట్ అవి ఉన్నాయి. అందరి జీవితాల్లో సాతాను ఏదో రకంగా తొక్కేద్దామని మింగేద్దామని చూస్తాడమ్మా. ప్రార్థన. ఆ కీళ్ళన్నిటినీ తప్పించుకుంటూ, వాడు పన్నాగాలన్నిటినీ కూడా బ్రతలగొడుతూ. గాదం సతీష్ కోసం ఉంది, మంచిది లేదే చెప్తున్నాను. ఏం బాధపడండి, ప్రార్థన చేయండి. బలమైన ప్రార్థన ఉండాలి. సంఘం ప్రార్థించాలి. సంఘం ప్రార్థించగా ఏమైంది? చెరసాల అనగా సాతాను యొక్క బంధకాలు, సంఖ్యలు బదలవ్వాలి. సంఘం ప్రార్థన చాలా మంచిది. ఆవిడ విషయంలో జాగ్రత్తగా వెళ్ళాలని కోరుకుంటాను. చాలా మందికి ఉన్నాయి దర్శన వరాలు, చక్కటి వరాలు, మంచి కళలకు అనేటువంటి వారం యవనస్తుల్లో కూడా ఉంది. నేను గమనించుకున్నాను. ఆ సంఘంలోనే ఉన్నారు, ఈ సంఘంలోనే ఉన్నారు. యవనస్తుల్లో ఒకరిని ఎత్తి చూపితే మళ్ళీ బాగోదు, కానీ పెద్దవాళ్ళనే గుర్తించాను నేను. మా నాన్నగారు అంటూ ఉండేవారు మా అమ్మగారి విషయంలో, వాళ్ళిద్దరు వైవాహిక జీవితం విషయంలో. మా నాన్నగారు ఏ ప్రయాణం చేయాలనుకోండి, మా అమ్మగారు పర్మిషన్ అడిగి వెళ్ళేవారు. ఆయన, అమ్ములు, అన్న వెళ్ళనా వద్దా, వెళ్ళొద్దు అంటే అయిపోవాలి. మళ్ళీ అడిగేటోడు కదా బయటికి, అమ్మ బాబాయ్ నువ్వు వద్దన్నా పని చేస్తాలో ఉంటుందా తెలుసని. చాలా వరకు అలాగే వెళ్ళే తర్వాత ఆయన ఎవరి మాటతో సంబంధం లేకుండా వెళ్ళి తర్వాత చాలా నష్టాలు కూడా పొందుకున్నారు. చెప్తున్నాను, దాపరకాలు ఏముండవు, ఏదన్నా ఉన్నట్టుగానే మాట్లాడతారు. అడిగేవారు మా అమ్మగారిని ఏ పని చేయాలన్నా, ఏ వ్యాపార నిమిత్తమైనా, ఏదైనా సరే. గౌరవించండి. కుటుంబంలో ఉన్న భార్యలను గౌరవించండి, భర్తలను గౌరవించండి, సంఘ పెద్దలను గౌరవించండి. ఆత్మ వరాలతో నింపబడినటువంటి వ్యక్తుల్ని, భక్తుల్ని గౌరవించండి. వాళ్ళ మాటనికి విధేయత చూపండి. మన జీవితాలు ఎంతగా వెలిగించబడతాయో, ఎంతగా ఆశీర్వదించబడతాయో. ఒక మంచి సలహా తీసుకోండి. ఏ పనిలోకి వెళ్ళినా ప్రార్థించండి. అమ్మ, పాపగారు ప్రార్థించండి, పాస్టర్ గారిని ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి.
ఏం చేయమంటారు మీరు చెప్పండి, ఏం లేదు మా ఇష్టాలు అంతే, మేము వెళ్ళిపోతాం, ఎవడి కోసం మాకేటే, ఎవడి పేదలు మాకు ఏం కావాలి, మీరు అడగపోయినా ప్రార్థన చేస్తాం. కానీ సలహా మంచిది. కాబట్టి దర్శన వారంలో 2 విషయాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిగా హెచ్చరించడానికి ఒక వ్యక్తిని వాడుకుంటుంటాడు. రెండవదిగా ఆ విపత్తును తప్పించడానికి ప్రార్థించే వ్యక్తిగా కూడా వాడుకుంటూ ఉంటాడు. ఒకవేళ ఈ వరం ఉందంటే మీరు చేయవలసిన పని ఏంటంటే దేవుడికి ఇంకా దగ్గర అవ్వాలి. ఇది అందరికి ఇచ్చే వరం కాదు. ఇంకా భక్తిలో పెరగాలి, ఇంకా ప్రార్థనలో పెరగాలి, ఇంకా ఆత్మీయంగా ఎదగాలి, వాక్యాన్ని బాగా చదవాలి, ప్రార్థనలు ఎక్కువ గడిపితే ఈ వరం మరింత వెలిగించబడతా ఉంటుంది. చాలా ఇంకా ఇంకా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఒక సినిమా చూసినట్టుగానే చూసేస్తుంటారు అమ్మ ఈ వరం పొందుకున్న వాళ్ళు. సినిమాయే ఒక సినిమాలా కనబడిపోతుంటుంది. జరిగింది తోచా తప్పకుండా కనబడుతుంది. నా జీవితంలో ఒకనొక రోజున వచ్చేటువంటి కష్టమైన పరిస్థితిని ఇప్పుడు చెప్పుకున్నాను. నాకు అంత నమ్మకం వచ్చింది నా దర్శనం మీద, కళ మీదనే. జరుగుతుంది, తప్పించడం కూడా జరుగుతుంది. ఇక్కడ గురించి నేను మాట్లాడలేదు, బయట నుంచి వస్తుంది ఆ ప్రెషర్. కావాలని ఉద్దేశపూర్వకంగా నిందితుడు అనేటువంటి ముద్ర వేసే ప్రయత్నం దేవుడు తప్పించాడు దాన్ని. బోల్డ్ ప్రాణ నష్టం కూడా ఉంది. అన్నీ మీకు సంబంధించి కాదు కనుక నేను చెప్పాలనుకోవట్లేదు. నేను ప్రార్థించండి అంతే, ప్రార్థన చేయండి. ఎందుకు పనులు జరగవు, ఎందుకు కీడులు తొలగో. కీడు కాదు, ఐగుప్తు రాజ్యం మీదకి వచ్చింది కీడు కాదండి. ఐగుప్తు రాజ్యం లేకుండా పోదురు కదండి కరువులో. వాళ్ళతో పాటుగా యాకోబు సంతానం లేకుండా పోదును కదండి. అలా ఆ 2 జనాంగాల్ని కాపాడింది ఒక కళ కాదు, ఒక కళ. మనం వదిలేస్తుంటాం ఆ కళని. ఒకే కళ, ఒక చిన్న కళ మొత్తానికి చుట్టుపక్కల ప్రాంతీయ ప్రజలను కాపాడేసింది ఆ కళ. ఐగుప్తు రాజ్యాన్ని కాపాడేసింది ఆ కళ. యాకోబు సంతానాన్ని కాపాడేసింది ఆ కళ. సాతాను మింగుదాం అనుకుంటాడు. దేవుడు యాకోబు కుటుంబాన్ని ఐగుప్తుకి తీసుకెళ్ళి అక్కడ స్థిరపరుద్దాం అనుకున్నాడు. దేవుడి ప్లాన్. సాతానికి అర్థమైంది అది. అమ్మో ఈయన్ని కొట్టాలంటే ముందు ఐగుప్తుని చెతగొట్టాలనుకున్నాడు. దాన్ని చూసేసాడు ఫరో దేవుడి మూలంగా. వెంటనే దేవుని దాసుకి తెలియజేసేటికి ఇలా వచ్చింది. వెంటనే ఇది ఎలా జరగబోతుంది. వెంటనే ప్లాన్లు అమలైపోయినాయి. సాతాను కుయుక్తి ఏం చేయబడింది? కొట్టివేయబడి. ఒకే కళ ఎంతమందిని బతికించిందండి బాబు, ఎంతమంది బతికించింది. అస్సలు వృధాగా చూడకండి, వ్యర్థంగా దాన్ని చూడకండి. కళ, దర్శనాలు దేవుడి నుంచి వస్తాయి. కొంతమంది మనల్ని సిగ్గుపరిస్తే సిగ్గుపరచండి, అవమానంగా మాట్లాడినివ్వండి, నవ్వుకుంటే నవ్వుకోనివ్వండి. కానీ వరాలు ఉంటేనే పని అవుతాయి. ఏ కళ వచ్చినా సరే వదిలిపెట్టేకు, ఏ దర్శనం వచ్చినా వదిలిపెట్టేకు. పంచుకో, భక్తులతో పంచుకో, ప్రార్థనా పరులతో పంచుకో, దేవుడితో పంచి తెలుసుకో. నాయనా ఇది నీ నుంచి వచ్చిందా, అపవాది నుంచి వచ్చిందా? ఒకవేళ అపవాది నుంచి వచ్చిందంటే కొట్టుబడే, నీ నుంచి వచ్చింది అయితే మాత్రం నాతో మాట్లాడి ఏం చేయాలో. ఇంచుమించు అందరికి ఉంది ఈ వారం. కాబట్టి ఆలోచించండి, ఈ వారం ఎవరికి ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. మీరు బాగా ప్రార్థించాలి. దర్శనాలు, కళ్ళకి అనేటువంటి వారం కలిగిన వాళ్ళు బాగా భక్తి ఎక్కువ ఉండాలి. వాళ్ళని దేవుడు ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఒక విధంగా వాళ్ళు ప్రవక్తలే. ఇంకా ఇంకా బాగా వాడుకుంటాడు, ఇంకా బలమైన అభిషేకం ఉంటుంది, ఇంకా మంచి పనులు మీ ద్వారాగా చేసుకుంటాడు, ఇంకా సమీపంగా ఉంటాడు దేవుడు. ఇంకా ప్రతి విషయాన్ని మాట్లాడుతూ ఉంటాడు దేవుడు మీతో. చూసినవన్నీ జరిగినాయి. మామేలు యొక్క పతనం, సంఘస్థుల జీవితంలో ఎదురైనటువంటి పతనాలు, రాకడ సమయంలో జనాంగాలు పరిగెట్టిపోతున్నటువంటి సమస్యలు, పరిస్థితులు జరుగుతాయి ఖచ్చితంగా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి, నా ప్రభు,